అందరికీ శుభ సాయంత్రము. తెలుగు కూటమి జరుపు రచ్చబండ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి 2, 4 శనివారాల్లో జరపబడుతున్న తెలుగు ఉద్యమంకై, తెలుగు భాష అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, నేటి కార్యక్రమంలో తెలుగు బడుల కొత్త ఉరవడి, సప్త సముద్రాలు దాటిన తెలుగు పలుకుబడి, సాహిత్యం, సంస్కృతి, సమాజం అనే ముప్పేటలా ముచ్చటైన మణిహారాన్ని తెలుగు తల్లి కంఠాన ముచ్చటగా అలంకరించారు వీరు. వలస వచ్చిన తెలుగువారి ఇండ్లలో తెలుగు వన్నె తరగకుండా తోడ్పడుతున్నారు. కేవలం పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయులకు శిక్షణలు మాత్రమే కాకుండా నీతి కథలను వ్రాయడం, పాటలు, కవితలు, నాటికలు వంటివి రాయడం, నాటికలకు దర్శకత్వం వహించడం వంటి పనులను చేస్తూ మన్ననలను పొందుతున్నారు. నేటి కార్యక్రమంలో శ్రీమతి కుచిబొట్ల శాంతి గారిని మనం ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, వారి గురించి ఒక చిరు పరిచయము. వారి తల్లిదండ్రులు శ్రీ పారుపల్లి శ్రీకృష్ణమూర్తి గారు, విజయలక్ష్మి గారు. వారు శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు. శ్రీమతి కుచిబొట్ల శాంతి గారు వారి పతిదేవుడు గారు డాక్టర్ కుచిబొట్ల ఆనంద్ గారు. కుమార్తెలు శ్రీమతి అనూష గారు, శ్రీ కందుల వెంకట సాయి సుబ్బరాజు గారు. మనుమలు ఆర్యవీర్, సమర్వీర్, రాజువీర్ గారు. కుమారుడు శ్రీ కుచిబొట్ల అరుణ్ గారు, వారి శ్రీమతి నాగలీల కళ్యాణి గారు. మనవరాలు వేద సహస్ర. వీరు ప్రస్తుతం శాన్ హౌస్ లో, కాలిఫోర్నియాలో, అమెరికాలో ఉంటున్నారు. వారి పరిచయము: శ్రీమతి కుచిబొట్ల శాంతి గారు తెలుగు సాహితీ, సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో అమెరికాలో ఆవిర్భవించిన సిలికానాంధ్ర వ్యవస్థాపక కుటుంబ సభ్యులు. ప్రాచీన భాష నుండి ప్రపంచ భాషగా తెలుగు భాషని తీసుకువెళ్లే మహోన్నత లక్ష్యంతో సిలికానాంధ్ర మనబడి స్థాపించడంలో, విజయవంతంగా నడిపించడంలో వీరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కేవలం మనబడి పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడమే కాక మేధకుల్ని సైతం మేధావులుగా మార్చే నీతి కథల్ని రాయడం, పాటలు, కవితలు, నాటకాలు రాయడం, దర్శకత్వం వహించడం వంటి వాటిల్లో వీరు అందెవేసిన చెయ్యి. వీరు సాహిత్యం, సంస్కృతి, సమాజం అనే ముప్పేటల మణిహారాన్ని తెలుగు భాషామ తల్లి కంఠంలో ధరింపజేసి, తాను మాత్రం తెర వెనుకే ఉండాలని కాంక్షించే సహృదయ మనస్విని, యశస్విని వీరు. వీరు నేటి కార్యక్రమానికి మన కార్యక్రమంలో మనతో వక్తగా రావడానికి ఎంతో సహృదయంతో వారిని ఆహ్వానిస్తూ, వారు నేడు మన కార్యక్రమంలో తెలుగు కోసం మనబడి అనే విషయం మీద మాట్లాడతారు. వారిని సహృదయంగా స్వాగతిస్తూ, వారికి స్వాగతం అండి కార్యక్రమానికి. నేను ఒక ముందు మాట చెప్తానమ్మా. కూచిపట్ల ఆనంద్ గారు నాకు ఒక 16 ఏళ్ల నుంచి పరిచయం. వారు పెట్టిన మనబడి కార్యక్రమం క్రింద తెలుగు విశ్వవిద్యాలయం తోటి సర్టిఫికెట్లు ఇప్పిస్తారు. తెలుగు విశ్వవిద్యాలయమే సిలబస్ తయారు చేస్తుంది. వారు ఒక 5 దశల్లో ఆ సిలబస్ను ఒప్పించి, అందులో గెలిచిన వాళ్ళకి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు ఇస్తారు. అట్లా ఇచ్చేటప్పుడు నేను 3 సార్లు పోయాను అక్కడికి కనీసం. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో నా బొమ్మ కూడా ఒకటి ఉంది. సరే, ఇది ఈ సంగతి అనుకోండి. అసలు ఎట్లా ఆయన గారి గురించి నేను ఆకర్షితున్నానంటే, జనాన్ని కదిలించటంలో ఈ నేల మీద ఎవరు ఆయనకు సాటి రారండి. ఇప్పుడు సరే, మీటింగ్లు పెడతారు, చాలా డబ్బులు ఖర్చు పెడతారు, వస్తారు. కానీ ఈయన గారు కూచిపూడి నాట్యం 1000 మందితోటి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేశారు. తరువాత ఇక్కడ అసెంబ్లీకి ఎదురుగా ఈ గ్రౌండ్స్ లో డోలు వాయించే వాళ్ళని 1000 మందిని తెచ్చి వాయించారండి. అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రభుత్వానికి కూడా కాదనుకుంటా. అట్లనే హైటెక్ సిటీ దగ్గర కూడా
నాట్యం అండి, కొన్ని వేల మందితో నాట్యం వేయించారు. అసలు అవి చూసి నేను ఆశ్చర్యపోయాను. మనుషుల్ని అంత కదిలించడం ఎట్లా సాధ్యమవుతుందా అని నేను ఆలోచించగా నాకు తట్టింది ఏంటంటే, ఈయన గారి వెనక ఏదో బృహత్తరమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎవరా అని నేను ఆలోచించగా తెలిసింది. అప్పుడు నాకు శాంతి కలిగింది. శాంతి గారు ఈ మొత్తానికి ఆ ఆ కారణం. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకుంటుంది పాపం. ఇక అన్ని పనులు, పిల్లల్ని పెంచటము, అది కాకుండా కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తయారయ్యే తెలుగు పిల్లల కన్నా వీళ్ళ దగ్గర ఎక్కువ మంది తయారవుతున్నారండి. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ 2.5 ఎకరాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీయే లేదు. అమెరికాలో 70-80 ఎకరాల్లో, అది కాలిఫోర్నియాలో. అమెరికాలో ధరలు ఎక్కువ ఉంటాయి మనతో పోలిస్తే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ 3-4 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అక్కడ 80-84 ఎకరాల్లో తెలుగు యూనివర్సిటీ స్థాపించారండి. ఒక 10-15 దేశాల్లో తెలుగు నేర్పుతున్నారు. మన ప్రభుత్వాల కన్నా ఎక్కువ మందికి తెలుగు నేర్పుతున్నారు. అట్లా అపూర్వమైన ప్రయత్నం చేసి విజయం సాధించిన శాంతి గారు రావటం, తెలుగు తల్లికి వాళ్ళ శాంతి. అమ్మ, మీరు ఇక మాట్లాడండి. కోదండరామయ్య గారు, మనపూర్వక కృతజ్ఞతలు. మీరు మరీ ఎక్కువ చెప్పారు. మనం చేస్తున్నది చాలా చిన్నది, ఇంకా చాలా పెద్ద ప్రయత్నంలో. నిజంగా చెప్పాలంటే సముద్రం దగ్గర నుంచి చిన్న బుడ్డి చెంబుతో నీళ్లు తీసుకున్నంత కూడా మనం చేయలేదు ఇంకా. అమ్మ, మీరు కూడా ఇందాక పరిచయం చాలా చక్కగా చేశారు. ధన్యవాదాలు అందరికీ కూడాను, పెద్దలందరికీ, పూజ్యులందరికీ కూడాను నమస్కృతులు. నన్ను ఇవాళ ఇక్కడ వచ్చి మాట్లాడమని ఆహ్వానించినందుకు చాలా ధన్యురాల్ని. మనం చేస్తున్న పని 10 మందికి చెప్తే బాగుంటుంది అని చెప్పి కోదండరామయ్య గారు సూచించి పిలవగా నేను వచ్చాను ఇక్కడికి. మనం ఏం చేస్తున్నాము అనేది మొదలు పెట్టే ముందు నేను మొదలు పెట్టమంటారా లేకపోతే ఉండమంటారా అని? మొదలు పెట్టమ్మా. ధన్యవాదములండి. సిలికాన్ ఆంధ్ర అనేది ఒక సంస్థని 2001లో ఆగస్టు 4వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత అనేక కార్యక్రమాలు, దాదాపు ఒక 10 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంపాదించుకోవడంతో పాటు, ఇందాక వారు చెప్పినట్లుగా నాట్య సమ్మేళనాలు, మంగళవాద్య సమ్మేళనాలు చేయటమే కాకుండా ఈ అలా ఒక్క సినిమా పాట కూడా ఒక స్టేజ్, మన ప్రోగ్రామ్స్ లో స్టేజ్ మీద ప్రదర్శన లేకుండా కనీసము 2000 మంది ప్రోగ్రామ్ కి అమెరికాలో, కాలిఫోర్నియాలో కూడా వచ్చేలాగా చేయటము అనేది ప్రత్యేకతలు. కొన్ని సంవత్సరాలు 2001 నుంచి 2006 వరకు చూసుకుంటూ వస్తే పిల్లలందరూ కూడా అప్పుడున్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోవటము, హై స్కూల్కి వెళ్ళడము, హై స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మనకి తెలుగులో దానిని అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఇంటి పట్టు వరకే పరిమితం అయిపోతాయి. బయటకి ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక ఇక్కడ ఈ అమెరికా దేశంలో చాలా కష్టం. పిల్లలు వాళ్ళలాగా నిలబడటం కోసము, అంటే వాళ్ళకు ఒక మాట, కొన్ని ఆంగ్ల పదాలు తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది, నన్ను క్షమించాలి. ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. అక్కడ వాళ్ళకి ఏంటంటే మనం బొట్టు కట్టు అవన్నీ కూడాను ముందు తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేస్తారు కానీ తల్లిదండ్రులు కొంతమంది మాత్రమే చేయగలుగుతున్నారు, అందరూ చేయలేకపోతున్నారు. వారికి సంబంధించి అలా ఉన్నప్పుడు పిల్లలకి బళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదన్నా మాట్లాడాలి, ఏమన్నా నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ హై స్కూల్లో తప్పనిసరిగా ఏదో ఒక భాష నేర్చుకుంటేనే ఆ హై స్కూల్ కి పట్టా పొందే అర్హత వస్తుంది. కనుక వీళ్ళందరూ కూడాను ఒక ఫ్రెంచ్, జర్మనీ, లేకపోతే ముఖ్యంగా కాలిఫోర్నియాలో ఎక్కువ స్పానిష్ నేర్చుకుంటారు పిల్లలు, ఇక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి. ఈ నేపథ్యంలో ఈ సంస్కృతి, సంప్రదాయము, సాహితీ ఇవన్నీ కూడాను సాహితీ, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తితో మొదలుపెట్టిన మన సిలికాన్ ఆంధ్రాలో పిల్లలందరూ కూడాను
వాళ్ళకి మనమందరము ఎన్ని ప్రోగ్రాములు చేసుకున్నా ఎంత బాగా వచ్చి బోల్డు మంది అబ్బా ఎంత బాగుందండి, ఇండియా వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుంది, ఎప్పటెప్పటికో ఈ కళారూపాలు మేము చూడలేదు, మా అమ్మమ్మ చెప్పేది అనటం వలన వాళ్ళు ముచ్చట పడుతున్నారు. కానీ పిల్లలకి తెలియాలి అని అంటే వాళ్ళకి భాష పట్ల అవగాహన లేనప్పుడు మనం ఒక బుర్ర కథ కానీ, హరికథ కానీ, లేకపోతే గనుక ఒక జానపద నృత్యం కానీ చేస్తున్నప్పుడు, నృత్యం అంటే కొంతవరకు పర్వాలేదు, అది చూస్తారు. ఇవన్నీ వాళ్ళకేమి అర్థం కావు. మనకున్నంత ఇష్టము పిల్లలకి ఉండాలని కూడా లేదు. అలాంటప్పుడు మనం పిల్లలకి ఎలాగా వాళ్ళని ఒప్పించి ఇలాంటివన్నీ ఉన్నాయి, తెలుగు భాష గొప్పది, తెలుగు భాష ఎంతో మంచిది అని మనం ఎంత చెప్పిన కొద్దీ వాళ్ళకి ఒకలాంటి విముఖత వచ్చేస్తుంది. మనం చెప్పి 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 అలాంటివి ఏంటంటే అమ్మకి ఇష్టము, నాన్నకి ఇష్టము, మధ్యలో నాకెందుకు అని. ఎందుకనంటే ఇంట్లో నలుగురు కలిసి ఒక సినిమా చూసినా కూడా నలుగురికి కూడాను 4 అభిప్రాయాలు ఉంటాయి. నచ్చుతుంది, నచ్చకపోతుంది. ఒకే స్థాయిలో వెళ్ళరు. అందువలన 2007లో మనకి పిల్లలందరికీ కూడాను తెలుగు భాష పట్ల ఆసక్తి, మక్కువ కలిగించేలాగా నేర్పించడం కూడా మనం చేయటం వల్ల ఎంతో ఉపయోగం అని మనం సిలికాన్ ఆంధ్ర మనబడి అనేది మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 300 మంది పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి ఆ మనబడిని మొదలు పెట్టడం జరిగింది. దానికి మనబడి యొక్క లక్ష్యం ఏమిటి అని అనుకున్నాము అనంటే, మన తెలుగు భాషలో నిక్షిప్తమై ఉన్నట్టి విశేష జ్ఞానాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలని భావితరాలకి అందుబాటులో ఉండేటట్లుగా చేయటము అనేది ప్రయత్నం. ఆ ప్రయత్నం కోసం అది లక్ష్యం కింద పెట్టుకుని పాఠ్య ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఆ పాఠ్య ప్రణాళికకి ఉపాధ్యక్షురాలుగా నేను నేను నా యొక్క బృందము చాలా మంది ఈ సభాముఖంగా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో సహాయ సహకారాలు అందించి, ఎందుకంటే ఇంట్లో మేము చేసే ఏ పనికి కూడాను మేము ఆర్థికంగా మేమేమి ఆశించి కాదు. ఇది స్వచ్ఛంద సేవా సంస్థ అన్నమాట. మేము సేవ కింద, అది సేవని కూడా అనకూడదు, మా బాధ్యత కింద మేము తీసుకున్న బాధ్యత అన్నమాట ఇది. ఎందుకనంటే తల్లిదండ్రులు వీళ్ళందరితో కలిసి మనం భోజనం చేయటము అనేది మన అదృష్టము. దానికి సేవ అన్న పేరు పెట్టడం ఎంత తప్పో, అలాగే ఈ భాషామ తల్లి సరస్వతీదేవికి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగింది. అలాగా మా బృందం అంతా కూడా, నాతో పాటు ఓరుగంటి వేణుగోపాలకృష్ణ గారు కూడా చాలా ఈ పాఠ్య పుస్తకాలు రాయటానికి మీ ఇద్దరము ఎంతో కృషి చేయటంలో ఆయన కూడా నాకు సహకారం అందించారు. వారితో పాటు ఇంకా అనేక మంది కూడా మాకు సిలికాన్ ఆంధ్ర పాఠ్య ప్రణాళిక జట్టులో గత 17 విద్యా సంవత్సరాల నుంచి ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. మనము అనుకున్నది పాఠ్య ప్రణాళికని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు మనకి 2 అంశాలు ముఖ్యంగా తీసుకున్నాము. ఒకటి తెలుగు భాషని సులభంగా అభ్యసించగలిగే రీతుల్లో పాఠ్యాంశాలని అందించాలి అనేది మనబడి యొక్క పాఠ్య ప్రణాళిక లక్ష్యం కింద తీసుకున్నాము. ఇంకా రెండోది వచ్చి ఈ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం విద్యా సంస్థలన్నీ కూడాను అమెరికాలో ఏ స్కూల్లో అయినా కూడాను ఒక అంశం నేర్పించాలి అనన్నా ఆ స్కూల్‌కి ఒక అక్రిడిషన్ ఉంటుంది. ఇండియాలో కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఆ అక్రిడిషన్ ఉంటుంది. దానికి ఇక్కడ అమెరికాలో ఏసీఎస్ వాస్క్ అక్రిడిషన్ అని అంటారు. ఈ వాస్క్ అక్రిడిషన్ వస్తే వచ్చేలాగా మనం పాఠ్య ప్రణాళికలు మనం రూపొందించుకుంటే అవి హై స్కూల్‌లో ఉన్నప్పుడు పిల్లలందరూ ఒక స్పానిష్, ఒక ఫ్రెంచ్, జర్మనీ నేర్చుకునేలాగానే తెలుగు కూడా నేర్చుకోగలుగుతారు. అలా మనము పిల్లల్లోకి తీసుకువెళ్తే, అంటే ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశము తెలుగు పిల్లల కోసం మాత్రమే తెలుగు కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు భాష అనేది ఎంత విస్తృతంగా మనం తీసుకువెళ్ళగలిగితే
అంత బాగా ఆ భాష పట్ల ఇష్టాన్ని, మక్కువని ప్రపంచానికి మనం రుచి చూపిస్తాము. ఎందుకనంటే ఒక స్పానిష్ కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ ఏ భాషలైనా కూడా మనకి ఇంగ్లీషు ఈ ఆంగ్లాన్ని మనం ఎలాగ తీసుకొచ్చి ఎంతో మక్కువతో మనమందరము దేశవ్యాప్తంగా నేర్చుకుంటున్నామో, అలాగ ప్రపంచం అంతా కూడాను తెలుగుని అంత మక్కువగా నేర్చుకునే అంతగా దానిని తీసుకువెళ్ళాలి అనేది మా ప్రయత్నం అన్నమాట. అది దానిలో కనీసము మొదటి అడుగు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. ఈ గత 17 విద్యా సంవత్సరాలలో మనకి అమెరికాలో అయితే కనుక 35 రాష్ట్రాలకి పైగా మనకి ఈ మనబడి అనేది తరగతులు నిర్వహిస్తాము. శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు వారి సమయ వీటిని అనుకూలతను బట్టి తరగతులు నిర్వహిస్తారు. కిందటి విద్యా సంవత్సరము మే 2వ తారీఖున 2వ వారంతో పూర్తి అయింది. అప్పటి వరకు మన దగ్గర ఈ సిలికానాంధ్ర మనబడి ద్వారా నేర్చుకున్న పిల్లలు సంఖ్య 100,000 దాటిందండి. కేవలం కిందటి విద్యా సంవత్సరంలోనే దాదాపు 11,000 మంది పిల్లలు చదువుకున్నారు. వీరందరికీ కూడా దాదాపు 2,500 మంది స్వచ్ఛంద సైనికులు, భాషా సైనికులు. వాళ్ళందరూ కూడాను ఎంతో కృషి చేస్తారు. వీళ్ళందరూ కూడాను నాయకత్వంతో అంటే కూచిభొట్ల ఆనంద్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు. వారితో పాటు పక్కన ఈ మనబడిని డీన్ కింద చెమర్తి రాజు గారు ఉండి అత్యంత సమర్థవంతంగా నడిపిస్తారు మమ్మల్నందరినీ కూడాను. ఈ వెళ్ళటంలో, ఈ నడకలో ఉన్న గొప్పదనం ఏంటి అనంటే, ఎక్కడ కూడా మేమొక్కళ్ళమే పని చేసేస్తున్నాము. ఎలాగా కష్టమేమో అనిపిచ్చేలాగా ఎప్పుడు ఉండదు. అది ఎంత ధైర్యంగా నేను చెప్పగలను అనంటే, నేను వ్యవస్థాపక కుటుంబం నుంచి నేను వచ్చినా కూడా అందరిని కలుపుకొని, అందరం కలిసి ముందుకు వెళ్ళేలాగా చేస్తే, ఎంతమంది కలిసి చేస్తే అంత బాగా ముందుకు వెళ్తుంది. అందుకని ఈ విద్యా సంవత్సరం మళ్ళా మొదలయ్యేది వచ్చే సెప్టెంబర్‌లో 2వ వారం నుంచి మొదలైనా కూడా, దానికి కూడాను ముందుగానే ఉపాధ్యాక్షులు అందరూ కూడాను కొన్ని కొన్ని రాష్ట్రాలని దత్తత తీసుకొని, వాళ్ళకి అక్కడ పిల్లలకి ప్రముఖంగా మనం వెళ్లి ప్రాచుర్యం చేసేది ఏంటనంటే, కేవలము ఇక్కడ ఫలానా చోట ఒక మనబడి ఉంది. మీకు ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలి అన్న ఉత్సాహం కానీ, ఇష్టం కానీ ఉంటే నమోదు చేసుకోండి. మీ ఊర్లో ఆ కేంద్రం ఒకవేళ లేకపోయినా మనం కేంద్రం పెడతాము. నేర్పించేందుకు ఒక ఉపాధ్యాయునికి శిక్షణ ఇస్తాము. ఇవన్నీ కూడాను స్వచ్ఛందంగా జరిగేవే కనుక వీళ్ళందరూ కూడాను ట్రైన్డ్ టీచర్స్ కాదు. అంటే సక్రమంగా మొత్తం అందరూ ఎంఏ, ఎంఈడీ గాని, బిఏ, బీఈడీ గాని చదువుకొని విద్యని నేర్పించడాల్లో తర్ఫీదు పొంది, శిక్షణ పొంది చెప్పగలిగిన వారు కాదు కనుక వాళ్ళందరికీ కూడాను ఉపాధ్యాయులందరికీ కూడా ప్రతి అర్ధ సంవత్సరానికి ముందు ఆహ్, ఒక విద్యా సంవత్సరం గురించి కూడా ముందు చెప్తాను. ఒక విద్యా సంవత్సరము మనకి ఎప్పుడు కూడాను సెప్టెంబర్ నుంచి మొదలయ్యి మే 2వ వారంతో పూర్తవుతుంది. 2 అర్ధ సంవత్సరం 1, అర్ధ సంవత్సరం 2 సెమిస్టర్‌ల కింద అవి వెళ్తాయన్నమాట. ఆహ్, దానిలో ప్రతిసారి ఉపాధ్యాయులకి మొదలు పెట్టబోయే ముందు ఒక 2, 3 వారాల పాటు తర్ఫీదునివ్వటం జరుగుతుంది. అంటే ఈ పాఠ్యాంశాలని పిల్లలకి ఎలా నేర్పించాలి అని. ఎందుకనంటే వాళ్ళల్లో అందరూ తెలుగు విద్యార్థులే ఉండరు. తెలుగు విద్యార్థులే కాకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మనము ఎలా నేర్పించాలి? మొట్టమొదటి మనం చేయాల్సింది నేర్పించినా, నేర్పించకపోయినా వాళ్ళని భయపెట్టి పారిపోయేలాగా చేయకూడదు. మనము భయపెట్టి పారిపోయేలా చేయటం అనేది పెద్ద మాట కింద మీకు అనిపించినా, నేనెందుకు చెప్తున్నాను అనంటే, నాకు తెలుగు చాలా ఇష్టము. అందుకని నేను నేర్పించాలి అని అనుకున్నానంటే, నాకొచ్చిందంతా పిల్లలకి నేర్పిచ్చేయాలి అని చెప్పి నేను గనక అలాగా చేస్తే, అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ కూడాను అది సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది తెలుగు. వాళ్ళకి మాతృభాష అవ్వదు. ఎందుకనంటే చాలా మంది పిల్లలకి అమ్మ గాని, నాన్న గాని గూడా అమ్మగారు ముఖ్యంగా తెలుగు వాళ్ళై ఉండకపోవచ్చు. అందువలన వాళ్ళందరికీ మనము ఈ తెలుగు మీద మనకున్న ఇష్టాన్ని వాళ్ళ మీద ఎక్కువ చెప్పేస్తే భయపడిపోతారు. అలా కాకుండా పాఠ్యాంశాలని అందులో ఉన్నది అసలు దాని ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి? ఏమి నేర్పించాలనుకుంటున్నాము? ఎంతవరకు తెలుగు వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నాము? మన లక్ష్యం ఏంటి అనంటే సంపూర్ణంగా తెలుగుని పరిచయం చేయటం.
అక్కడ సంపూర్ణంగా అని అన్నప్పుడు నన్ను మన్నించాలి, చాలా మందికి ఈ అక్షరమాలలో కానీ, వర్ణమాలల్లో కానీ అక్షరాలని కొన్ని వాడం కాబట్టి తీసేయొచ్చు కదా అని చెప్పి, అంటే నేను వారితో అలాంటి వాళ్ళతో నేను వాదించే అంత శక్తి కానీ, వాదించటానికి ఆహ్, వాదించలేను. వాదించాలని కూడా అనుకోను అస్సలు నేను. ఎందుకనంటే నా దగ్గర మీరు బోలెడు పక్కకి చూస్తే ఏమన్నా నగ వస్తుందా అది? దీనికి నగలున్నాయనుకోండి. వీడియో నా దగ్గరే కాదు, మనందరి వాళ్ళ దగ్గర వీడియోలు మీకు చాలా వస్తుంది. వరకు ఇది పెట్టు. రోజు వాడుకోని బోల్డు నగలున్నాయనుకోండి. ఆ నగలు మనం ఇప్పుడు వాడట్లేదు కదా! వాటికి ఎందుకలా పడి ఉన్నాయి? ఎవరికన్నా ఇచ్చేయండి అనంటే, చాలా మంది ఇవ్వటానికి ఇష్టపడతారని నేను అనుకోను. బంగారు నగలు. అది మన అమ్మమ్మల నుంచి, తాతమ్మల నుంచి, బామ్మల నుంచి వచ్చిన ఆహ్, అది వంశపారంపర్యంగా వచ్చినవి ఏవైనా కూడాను మనకి, అవి తీసుకెళ్ళి నేను వాడట్లేదు కాబట్టి నీకిచ్చేస్తాను అనేంత గొప్ప మనసు చాలా మంది, కొంతమందికి ఉంటుందేమో కానీ అందరికీ ఉండదు. అటువంటిది మనకి ఇంత వంశపారంపర్యంగా కాకపోయినా మనకి భాషాపరంగా ఇన్ని సంవత్సరాల నుంచి వేల తరాల చరిత్రతో పాటు మన చేతికి వరకు వచ్చిన ఇంత గొప్ప తెలుగుని మధ్యలో దానికి అది బాగోలేదని దానికి ఫేస్ మేకర్ లాగానో లేకపోతే ఆహ్, కాస్మెటిక్ సర్జరీ చేయటము అలాంటివన్నీ చేయటానికి మనం ఎవరం అసలు. మనకి ఏం అర్హత ఉందని చెప్పి అవి వాడట్లేదని తీయటానికి ఉంటుంది అని మనం ఉపాధ్యాయులందరికీ అది చెప్పి మొత్తం అన్ని అక్షరాలని పరిచయం నేర్చుకుంటారు. నష్టమేం లేదు. ఇప్పుడు స్పానిష్‌లోను, ఫ్రెంచ్‌లోను ఏ బామ్మ, తాతయ్య ఉందని చెప్పి మనం తెలుగు ఆ భాష నేర్చుకుంటున్నాము. తెలుగు నేర్చుకోవాలి అనంటే బామ్మతోనూ, తాతయ్యతో మాట్లాడేందుకే కాదు కదా! ఒక భాష పట్ల ఇష్టాన్ని పెంచుకోవడానికి, ఒక భాషను నేర్చుకోవటానికి అది మన బాధ్యత. ఏదో ఒక భాషకి అది నేర్చుకుంటే నాకేమొస్తుంది అనేది పక్కన పెట్టాలి. ఏదన్నా నేర్చుకుంటే నాకెందుకొస్తుంది? నేను ఉద్యోగం చేస్తే జీతమొస్తుంది అని చెప్పి చేస్తే అది కొంతవరకు సమయం, అంటే కొంతవరకు పర్వాలేదేమో కానీ, కేవలం జీతం కోసమే చెయ్యం మనం. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మన చేతి వరకు వస్తే దాన్ని చాలా చక్కగా నేను చేయగలిగాను అన్న ఆహ్, ఒక మనస్ మనస్తృప్తితో చేయగలగాలి. ఏ పనైనా గాని. అది కేవలం పిల్లలకైతే అందరికి అదే చెప్తాను. నువ్వు ఒక వాకిలి శుభ్రంగా ఊడ్చినా సరే చాలా చక్కగా ఇంకొకళ్ళొచ్చి ఆ పనికి వంక పెట్టే విధంగా ఉండకుండా చేయగలగాలి. అది మనం నేర్పించాలి పిల్లలకి. దేనికైనా నేర్చుకున్నప్పుడు నాకేంటి అని అన్నది కాకండా, ప్రస్తుతము మళ్ళీ విద్యా విషయానికొస్తే గనక, ఇలా ఉపాధ్యాయులందరికీ కూడాను ఉత్తేజపూర్వకంగా మనం చక్కగా పిల్లలకి నేర్పించటము అనేది వాళ్ళని ఉత్సాహపూరితంగా చేసి, వాళ్ళకి నేర్పించేందుకని చెప్పి ముఖాముఖి ప్రతి స్థాయిలో కూడా మనకి మన బడిలో మనం ఎంచుకున్న స్థాయిలు 8. అవి 4 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న విద్యార్థులకి బాలబడి 2 సంవత్సరాలు చదువుతారు. అక్కడి నుంచి ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, తర్వాత మళ్ళా ప్రమోదము, తర్వాత ప్రభాసము. ప్రభాసం తర్వాత ప్రబోధము. ఇవన్నీ స్థాయిల్లో వాళ్ళు తెలుగుని నేర్చుకుంటారు. వాటికి తరగతులు మనము మామూలుగా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అలాంటివి కాదవి. అంచెల పేర్లు మాత్రమే. వాటిని నేర్చుకుంటున్నప్పుడు ప్రకాశం మొదటి అంటే బాలబడిని ప్రీ స్కూల్ కింద ఇక్కడ పిల్లలందరూ ఆట, పాట, మాట ద్వారా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమి పరీక్షలు, ఉత్తీర్ణత అలా ఉండదు. చక్కగా తెలుగు నేర్చుకుంటారు. ఆ ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము నేర్చుకున్నాక పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు వచ్చి ఆ పరీక్షలని నిర్వహించినప్పుడు, ఆ పరీక్షలని సరిగ్గా సక్రమంగా చూసి, వాటిలో ఉత్తీర్ణత అయిన వారందరికీ కూడాను పట్టాలు ప్రదానం చేస్తారు. దాని కొరకు ఇందాక కోదండరామయ్య గారు చెప్పినట్లు మనము వాటికి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి వాళ్ళకి కూడాను ప్రకాశం స్థాయిలో, ఆ తర్వాత మళ్ళా ప్రమోదము, ప్రభాసం స్థాయి. ఆ ప్రభాసం స్థాయిలో ఈ 2 స్థాయిలలో కూడా వాళ్ళకి జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ అని పట్టాని ఇస్తారు. వాటిల్ని ఒక చక్కటి తెలుగుదనంతో ఉట్టిపడేలాగా సాంస్కృతిక ఉత్సవాలతో పాటు మనకి వాళ్ళు పట్టా పొందే అర్హత పొందుతున్నప్పుడు వాళ్ళకి ఏడాది పొడుగుతా జరిగిన వాళ్ళ విశేషాలు, వాళ్ళు చదువుకున్నవి అవన్నీ చేయటంతో పాటు ఒక కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించి మనము దాన్ని
పూర్తి చేస్తారు. దాని కోసము విశ్వవిద్యాలయం నుంచి చక్కగాను వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్వహించి మాతో పాటు కలిసి ఎంత చక్కగా పేపర్లు దిద్దుతున్నప్పుడు కూడా సరదాగా మాతో కలిసి అలాగా చేస్తారనమాట. ఆ విద్యార్థులకి కూడాను ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్కొక్క స్థాయిలోనూ 16 గుణాలు అంటే క్రెడిట్స్ కింద వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే స్కూల్లో. దాని వలన వాళ్ళకి కాలేజెస్‌కి వెళ్ళేటప్పుడు చదువుకునేటప్పుడు వెళ్ళేందుకు అక్కడ కూడాను ఇట్లాగా ఫలానా యూనివర్సిటీ నుంచి నేను తెలుగు భాష నేర్చుకోవటం మూలాన నాకు అది వచ్చింది అని చెప్పి వాళ్ళు చూపించుకోగలుగుతారు. దాని వలన కూడాను వాళ్ళు కాలేజీలోకి వెళ్ళాక చదువుతున్నప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక భాష వాళ్ళు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది తీసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా వరకు విశ్వవిద్యాలయాలు కూడా దానిని అనుమతిని కింద తీసుకుంటున్నారు. అది మనము చేస్తున్నది అన్నమాట. ఇందాక వారు చెప్పినట్టు మనకి మొత్తము ఈ భాషాపరంగా చూసుకుంటే అమెరికాలో 3 హిందీ, తమిళ్, తెలుగు, కొన్ని చోట్ల సంస్కృతం కూడా ఉన్నది. వీటికి హై స్కూలు, మిడిల్ స్కూలు స్థాయిలో క్రెడిట్స్ ఇవ్వటానికి అవకాశము ఉన్నదండి. కాకపోతే కేవలము మిగతా భాషల వాళ్ళు ఇండియా నుంచి పుస్తకాలు హై స్కూల్ స్థాయిలో ఉన్న పుస్తకాలను తెచ్చుకొని టెక్స్ట్ బుక్స్ ఆ స్కూల్స్ వాళ్ళవి నుంచి తెచ్చుకొని వాటిని నేర్పిస్తున్నారు. కేవలము తెలుగుకి మాత్రమే ఇక్కడ పాఠ్య ప్రణాళికని మేము రాసి ఈ పాఠ్య ప్రణాళికకి వాస్క్ అక్రెడిషన్ తెచ్చుకోగలిగాము. ఆ క్రెడిట్ ఉన్నదనమాట. అందుకని ఇక్కడ పుట్టిన పిల్లల కోసం అని చెప్పి ఎలా నేర్పించాలి అనే దాని గురించి ఎంత అంటే మనందరి అదృష్టము మనం తెలుగు నేర్చుకునే రోజుల్లో పుట్టి నేర్చుకోవటం వల్ల మనకి ఇంత ఇష్టం వచ్చింది. అలాంటిది ఇక్కడ పిల్లలకి నేర్పించాలి అని అంటే వాళ్ళ ఆలోచన పరిధిలో అది ఒక లాజికల్ గా వెళ్ళాలి. ఆ లాజిక్ ఎలా వెళ్తుంది వాళ్ళకి అని అంటే కొన్ని కొత్త రకంగా వినూత్నంగా ఒక స్పెల్లింగ్ పరంగా ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటారో అలా తెలుగులో కొన్ని కనిపెట్టి కొన్ని అభ్యాసాలని నేను రూపొందించాను. చాలా సవినయంగా నేను అది చెప్తున్నాను. ఆ రూపొందించటం వలన పిల్లలలో ఏదైనా ఒక పదం విన్నప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని విని అది అందులో ఎలా వెళ్తాయి, ఆ నడక ఎలా వెళ్తుంది, అచ్చులు, హల్లులు, గుణింత గుర్తులు, ఒత్తులు ఎలా ఉంటే ఆ పదాన్ని ఎలాగ మనము చెప్పచ్చు, రాయొచ్చు, ఉచ్చరించచ్చు అనేది తెలిసేలాగా రూపొందించాం అన్నమాట. అవి మీకు వేరే ఎక్కడను కనిపించని విషయం. మనబడి పాఠ్య పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది. అలాగే నీతి పద్యాలు వాళ్ళు ఏవైనా నేర్చుకున్నప్పుడు శతక పద్యాలు ముఖ్యంగా మనం అనుకున్నది ఏంటి అని అంటే పూర్వకాలము బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరికీ కూడా మామయ్యలు, అత్తయ్యలు అందరూ బంధుత్వాలు వీళ్ళందరూ కూడా చక్కగా పిల్లల్ని కూర్చోపెట్టుకొని చక్కటి నీతి కథలు చెప్పేవాళ్ళు. ఆ సమయము, అవకాశము కూడాను ఇప్పుడు కొంచెం తక్కువగా ఉండటం మూలాన పాఠ్య ప్రణాళికలో ఉన్న దాదాపు 1000కి పైగా ఉన్న పాఠ్యాంశాలు, పాఠాలు, పద్యాలు అన్నీ కూడాను నీతికి సంబంధించింది. నీతి 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 అవి ఇక్కడ పిల్లలు ఎలాగా వారి దైనందిక జీవితంలో వాడుకోవటానికి ఉపయోగపడతాయి అనేది ఎలా చెప్పగలగాలి అనేది నేను ఉపాధ్యాయులకి ఆ పాఠ్యాంశం చెప్పినప్పుడు దాని పరంగా మనం వాళ్ళకి ఎలా చెప్తే ఒక ఉదాహరణ సహితంగా వాళ్ళకి వెళ్తుంది అనేది మేము చెప్పటమే కాకుండా చక్కటి ఈ నీతి పద్యాలు వీటిలతో ఇవన్నీ స్నాతకోత్సవాలు జరిపినప్పుడు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపినప్పుడు కానీ వారి చేత ప్రదర్శనలు కూడా చేయించుతాం అన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు మనబడిలో చేస్తున్న పిల్లలు 3-4 ఏళ్ళు చదువుకున్న తర్వాత పద్య నాటకాలు గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి గొప్పవారు వచ్చి నేర్పిస్తే చక్కటి పద్య నాటకాలు సంపూర్ణంగా వేయగలుగుతున్నారు వాళ్ళు ఉచ్చారణతో ఆ పిల్లలతోనూ. అది మనం సంతోషించవలసిన విషయము అన్నమాట. ఇంకపోతే ఈ తెలుగు నేర్పించటం పరంగా అయితే గనక పెద్దవాళ్ళు ఇంకా పిల్లలే కాదు చాలా మంది ప్రపంచంలో ఉన్నవారు ప్రపంచము అని అనగానే మనకి 14 దేశాలలో మనబడి చాలా దిగ్విజయంగా నడుస్తోంది. దాదాపు ఒక 10 ఏళ్ల పైగా అక్కడ కూడాను పిల్లలకి పుస్తకాలు మన పుస్తకాలను పంపించటమే కాకుండా అక్కడ ఉపాధ్యాయులకి వారికి శిక్షణ ఇవ్వటము వారితో పాటు వాళ్ళకి పరీక్షా పత్రాలు పంపించటము కూడా ఇక్కడి నుంచి మేము
దాదాపు అన్ని చక్కగాను చేస్తూ ఉంటాము. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అని అన్నా కూడా ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగు పెట్టి మనబడి ద్వారా నేర్పించాలి అని అనుకున్నప్పుడు వారికి ఎటువంటి సందేహాలు ఎలా నేర్పించాలి, ఏం చేయాలి అలా ఉన్నప్పుడు మా పాఠ్య ప్రణాళిక బృందము వారితో పాటు కలిసి నడుస్తుందనమాట. ఇంకపోతే ఈ పెద్దలందరికీ గూడాను నేను వయోజన విద్య అనే మాట వాడను. ఎందుకనంటే నాకు అస్సలు నచ్చదు. అది అలా అని కాదు. ఎందుకనంటే వయోభేదము అనేది ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళకి వయస్సు గురించి మాట్లాడడం ఇష్టముండదు. అందుకని చెప్పి నాకు దానినేమంటాము అనంటే తెలుగు రానివారు. తెలుగు రానివారు ఏ వయసులో ఉన్నా కూడాను వారందరూ కూడాను చక్కగా తెలుగు నేర్చుకోవచ్చు. నేను అసలు మా ఇంట్లో బుధవారము, గురువారము కూడాను సాయంత్రాలు 8-9 గంటల పాటు పెద్దవాళ్ళు తెలుగు అసలేమీ రాని వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు అంటే ఇక్కడ జాతి వారు అందరికీ కూడాను ఎంతమంది ఉంటే అంతమందికిను ప్రతి విద్యా సంవత్సరంలో నేను తెలుగు నేర్పిస్తూ ఉంటాను. ప్రస్తుతం నేర్పిస్తున్నాను కూడాను. అలాగా ఆహ్, ఇంకా నాకు దక్కిన అదృష్టం ఏమిటి అనంటే, నేను మొట్టమొదటి 2007 నుంచి నేర్పించిన విద్యార్థులు చాలామంది చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని, పిల్లలు పుట్టాక కూడాను ఇప్పటికి ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఊర్లోకొచ్చినప్పుడు కానీ, ఒక గురు పూర్ణిమ నాడు కానీ, అలా వచ్చి చక్కగా పలకరించి "అత్తా బాగున్నావా?" అని చెప్పి వాళ్ళ పిల్లల్ని చూపించటము, ఆ పిల్లల్ని మళ్ళా మనబడిలో చేర్పిస్తాము, తెలుగు మీరే నేర్పించాలి అని చెప్పటము. అదంతా కూడా మనకి ఒక తరం దాటి ఇంకో తరం వరకు తెలుగు వెళ్ళింది అని అన్నదానికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అది నేను చాలా గర్వపడే విషయం కింద మనం అందరము సాధించుకున్న విజయము అని అనుకోవచ్చు. ఆహ్, ఈ నేను ఎంతసేపు మాట్లాడొచ్చో నాకు తెలీదు. ఒకవేళ సమయం అయిపోతే నాకు చెప్పండి. ఆహ్, ఇంకొక 20 నిమిషాలు మాట్లాడతాం. ఆ! ధన్యవాదాలండి. దీంతో పాటుగా నేను మరొక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ మనబడిలో ఉపాధ్యాయులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాము అది అనేది మీరు ఇప్పటి వరకు విన్నారు. అంతే కాకుండా పూర్తి విద్యా సంవత్సరంలో వీళ్ళల్లో కార్యకర్తలు, సమన్వయకర్తలు వీరందరితో పాటు మనము సదస్సులు నిర్వహించుకుంటామనమాట. ఈ సదస్సులు అనేవి దేనికోసము అనంటే వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు ఈ విద్యా సంవత్సరంలో ఏం చేయబోతున్నాము, ఏం చేస్తాము, ఇంకా బాగా మెరుగుపరుచుకునేందుకు ఏం చేస్తే బావుంటుంది. అలా అనేవి ఈ సదస్సులు ముఖ్యంగా సమన్వయకర్తల సదస్సులన్నీ కూడాను తప్పనిసరిగా కాలిఫోర్నియాలో ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. ఇకపోతే ఉపాధ్యాయులకి అనంటే కనుక మరి 11,000 మంది పైగా 10,000 మంది పైగా విద్యార్థులకి నేర్పిస్తున్నాము అనంటే కనుక ఆహ్, చాలా మంది ఉపాధ్యాయులు ఉంటారు కనుక సాధారణంగా చేస్తే ఒక చోట చేయదలుచుకుంటే దానికి మహాసదస్సు అని పేరు పెట్టి దానిని నిర్వహిస్తాము. కానీ ప్రతి సంవత్సరము అది మహాసదస్సు కింద చెయ్యము. ఎందుకనంటే చాలా మంది దూరాభారం అని రాలేకపోతారు. మనకి ఈ అమెరికా, కెనడా ఈ 2 రాష్ట్రాలు కలుపుకొని చూసుకుంటే విస్తీర్ణత చాలా పెద్దది కనుక ప్రయాణ సౌకర్యాలంత సరిగ్గా ఉండవని 2 రకాలుగా తూర్పు సదస్సు, పశ్చిమ సదస్సు అని చేస్తాము. లేకపోతే 3 సదస్సులు మధ్య సదస్సు, తూర్పు సదస్సు, పశ్చిమ సదస్సు అని కూడా చేస్తాము. కాకపోతే 2 ఏళ్లకొకసారి తప్పనిసరిగా మహాసదస్సు కింద చేస్తాము. దీనిలో ఈ చేసినప్పుడు కూడా చక్కగాను వాళ్ళందరూ శుక్రవారం, శనివారం, ఆదివారము కలిసి మెలిసి చక్కగా ఈ ఏం చేస్తున్నాము అన్న కార్యక్రమాలు లేకపోతే ఈ వచ్చిన వారందరికీ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు అనంటే ఇలాంటి మీటింగ్‌లు జరిగినప్పుడు ఇటువంటి సదస్సుల్లోకొచ్చినప్పుడైతే ముఖాముఖి చెప్పటానికి, మాట్లాడడానికి ఇంకా ఎక్కువ అవకాశాలుంటాయి. కొంతమందికి మొహమాటంగా ఉంటుంది. ఫోను చేసి ఏం చెప్తాము వాళ్ళేదో బిజీగా ఉండుంటారు అని వాళ్ళే చెప్తూ ఉంటారు. కాదండి అని అన్నా గూడా అందుకని వారు ఎక్కువ చెప్పటానికి అక్కడ ఏమైనా మొహమాట పడ్డా కూడా ఇక్కడికొచ్చి చాలా నిర్భయంగా, నిర్మొహమాటంగా వాళ్ళకి నచ్చినవి చెప్పేయగలుగుతారు. అది చాలా బాగా కిందటి శుక్ర, శని, ఆదివారాలే మాకు పశ్చిమ సదస్సు జరిగింది. దాదాపు 250 మందికి పైగా వచ్చారు. అందులో ఇప్పుడు ఇందాక మీకు చూసిన వీడియోలో కూడా చిత్రపటం పెట్టడం జరిగింది. ఆహ్,
ఈ ఈ కిందటి వారం నాడు మనకి జరిగిన అదృష్టం ఏమిటి అనంటే, ఆ రోజు గురు పూర్ణిమ అవ్వటం మూలాన శనివారం నాడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడాను, అందరికీ కూడాను చక్కగా కూర్చోపెట్టి, వారికి తాంబూలంతో సత్కరించి, వారిని గురు వందనం చేసుకోగలిగే అదృష్టము మా అందరికీ కలిగిందనమాట. అందరికీ గురు వందనం పేరుతో మనము గురు పూర్ణిమని జరుపుకోగలిగాము. సదస్సు రోజున. అది మొన్న జరిగిన కిందటి వారము మనము ఈ వారాంతంలో జరిగినదనమాట. ఇంకపోతే మనము ఈ రాష్ట్రాలు 35 రాష్ట్రాలలో కూడాను ఏవైతే అధ్యక్షులు వీరందరూ కూడాను వారిని కొన్ని రాష్ట్రాలని దత్తత తీసుకొని, ఆ దత్తత తీసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి అనంటే, అంతా ఒక్కళ్ళే చేయవలసిన బాధ్యత ఉండదు. బరువు బాధ్యతల్ని మనందరము సమానంగా పంచుకుంటున్నట్లు. ఆయా రాష్ట్రాలలో నాకు వర్జీనియా, మేరీలాండ్, అట్లాంటా ఈ 3 రాష్ట్రాలలోనూ ఉన్న సమన్వయకర్తలతో తరచూ మాట్లాడుతూ ఉండటము, వారు పిల్లలకి నేర్పించేందుకు తరగతులు మొదలవబోతున్నాయి అన్న విషయాన్ని అక్కడ ఉన్న అందరికీ తెలియబరిచేలాగా చేయటానికి ఏమేమి చేస్తే చక్కగా జరుగుతుంది అని, అలా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటానికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా, మేమందరము కూడాను వారి వారి రాష్ట్రాలకి కనీసము 2, 3 సార్లు అక్కడికి వెళ్ళి, అక్కడున్న కార్యకర్తల్ని ప్రోత్సాహపరచడం, అక్కడ ఉన్న ఏవైనా పనులు, కార్యక్రమాలు ఉంటే కనుక కలిసి చేయటము, ఇలాంటివన్నీ చేస్తాము. ఈ మనబడి విద్యా సంవత్సరంలో జరిగేవి ఏమిటి అనంటే కనుక, అంటే విద్యతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలలో ముఖ్యమైనది ఆహ్, పిల్లల పండుగ. పిల్లల పండుగ అని దానికి ఆ పేరు ఎందుకు పెట్టడం జరిగింది అనంటే, వారు ఆ విద్యా సంవత్సరంలో నేర్చుకున్నవన్నీ రెండో అర్ధ సంవత్సరంలో వారు ప్రదర్శన చేస్తారు. ఆ పిల్లల పండుగ ఏమిటి అనంటే, తరగతిలో ఇప్పుడు మీరు ఒక బాలానందము అని కూడా ఉంది. బాలానందం అనేది రేడియో కార్యక్రమం. రేడియో కార్యక్రమంలో చక్కటి ఉచ్చారణ, మాట్లాడగలగటము, మొహమాట పడకుండా, బిడియ పడకుండా చెప్పగలగటము నేర్చుకున్నది. అలా ఉన్న పిల్లలు దానిలో ఏడాది పొడుగుతా గూడాను మొత్తము అన్ని ఆహ్, ఊర్లలో ఉన్న పిల్లలందరికీ కూడాను అవకాశం వస్తుంది. వారు పాల్గొంటారు. కానీ ఈ పిల్లల పండుగ ఒక్కటి తరగతిలో ఉన్న పిల్లలు అందరూ కూడా పాల్గొనేందుకు అవకాశం వచ్చే పిల్లల పండుగ అన్నమాట అది. అందుకని దానిని వారందరూ కూడాను వచ్చి మేము సాధారణంగా పిల్లల పండుగలో ముఖ్యంగా నాట్యాలని ఎక్కువ ప్రోత్సహించము. ఎందుకు అనంటే, నాట్యం చేయటము అననంటే వారు పాడుతూ, వారు అభినయం చేస్తూ చేయలేరు కదా అందరూను. సాధారణంగా వారు ఒక వీడియోనో, ఆడియోనో అక్కడ పెట్టి దాని మీద చేస్తారు. దాంతో పాటు అది సరైన పద్ధతి కాదు. మనము ఖచ్చితంగా విద్యా సంవత్సరంలో విద్య గురించి నేర్పిస్తూ పిల్లల పండుగ చేయాలి అనంటే వాళ్ళు చెప్పవలసింది ఒక పద్యమో, ఒక కథో, ఒక నాటకమో, ఒక నాటికో అలా వేస్తే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది వచ్చి చూసే తల్లిదండ్రులకు కానీ, మిగతా వారందరికీ కూడాను అవగాహనొస్తుంది. అలా మనబడి పిల్లల పండుగలని ఆహ్, విస్తృతంగా చేయటం వలన వాళ్ళకి చూసి, అరే! వాళ్ళ పిల్లలంత చక్కగా నేర్చుకున్నారు. ఏడాదిలో ఇంత బాగా చెప్పగలుగుతున్నారు, ఇన్ని చేయగలుగుతున్నారు అనంటే మన పిల్లల్ని కూడా తెలుగులో పెడితే బావుంటుంది అని, అంటే అప్పటి వరకు కూడాను వాళ్ళకి తెలుగు నేర్చుకోవటం వల్ల ఏముంటుందిలే ఊరికేను ఏదో సాకర్‌లోనో, కుమ్మాన్‌లోనో పెడితేనో, లేకపోతే ఇప్పుడు అందరికీ ఈ కంప్యూటర్ యుగంలో ఉన్నారు కనుక వాళ్ళకి సి ప్లస్ ప్లస్ ఇలాంటి కోడింగ్‌లో నేర్పిచ్చేసేస్తే బావుంటుంది గానీ, అవేమన్నా తిండి పెడతాయా, కూడు పెడతాయా, గుడ్డ పెడతాయా అన్న భావనలో తల్లిదండ్రులున్నారు చాలామంది. అలా ఉన్నవాళ్ళు కూడా పిల్లలు ఇలాంటి ప్రదర్శనలకి కానీ, మన ఆహ్, ఇలాంటివన్నీ చూసినప్పుడు అంత బాగా చేస్తున్నారు. అరే! ఈ అమ్మాయి మా పిల్లతో పాటే చదువుకుంటోంది. అక్కడ చేస్తే ఇంకా బావుంటుంది అని చెప్పి వాళ్ళు వచ్చి పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. అలాగే స్నాతకోత్సవం. స్నాతకోత్సవం అనంటే మనలో చాలా మందికి ఈ చదువుకున్నప్పుడు పట్టా తీసుకోవడానికి వెళ్ళటం గానీ, ఒక వేదిక ఉండటం గానీ, ఆ వేదిక మీద మనం సగర్వంగా ఆ పట్టాన్ని తీసుకోవటం గానీ జరిగి ఉండకపోవచ్చు. మనకి పోస్ట్‌లో వస్తే ఆ పోస్ట్ మ్యానే మనకి ఇచ్చేవాడు. అది తీసుకొని మనం చాలా ఆనందపడిపోయేవాళ్ళం. పట్టా వచ్చింది అని. సో, కాబట్టి మనకి పట్టా ప్రదాత మనకి ఎప్పుడు గూడాను ఉత్తరాలు తెచ్చే మహానుభావులే. సో, కాబట్టి ఈ స్నాతకోత్సవము
ఇంతంత చిన్న పిల్లలకి 7, 8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి అంటే ప్రకాశం స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్రభాసం స్థాయిలో ఉన్నవారు అలా వెళ్ళి వేదిక మీద గర్వంగా వాళ్ళు తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు చాలా మందికి అది చాలా నచ్చుతుంది. అయ్యో! మేమే తీసుకోలేదండి. మా పిల్లలు ఎంత బాగా తీసుకుంటున్నారు అని. కాకపోతే మీరిక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటనంటే, వీళ్ళల్లో చాలా మంది తల్లిదండ్రులు సుమతి శతకం పద్యాలు ఎందుకండి? అవన్నీ కూడాను చాలా కష్టంగా ఉన్నాయి చదవటానికి మా పిల్లలకి. అదేదో ఆ వేమన ఇస్తే పెడితే పోతుంది కదా! సుమతి చాలా కష్టంగా ఎక్కువ రాసాడండి. ఎక్కువ రాసిందండి. అది మీకు ఆ సుమతి అంటే ఇష్టం ఉండి పెట్టేసినట్టున్నారు అని మాట్లాడితే నాకు ఎంత నవ్వొస్తుందంటే నేనప్పుడు వాళ్ళందరికీ సభాముఖంగా చెప్తా, అమ్మా సుమతి నాకేం మేనత్త కూతురు కాదు. అసలు సుమతి సుమతి కాదు. మంచి బుద్ధిగల మనిషి అని పాపం బద్దెన అనే ఆయన రాశారు. శతక పద్యాలు అవి ఉచ్చారణకి హ్మ్, పూర్తిగా వేరే భాషలో నేర్చుకుంటున్న వారికి సుమతి శతక పద్యాలని నేర్పిస్తే గనక మొట్టమొదటిసారిగా వారిలో ఉచ్చారణ శక్తి పెరుగుతుంది. మీరెప్పుడన్నా గమనించి చూస్తే. వర్ణమాల పూర్తిగా వాళ్ళ చేత అలానే అభ్యాసం చేయిస్తే వాళ్ళకి ఉచ్చారణ పెరుగుతుంది. ఆ ఉచ్చారణ శక్తి పెరుగుతుంది. అందువలన ఆ పద్యాలని ముందుగా పెట్టాము. అంతేకాని వేమన తక్కువ రాశారు, సుమతి అంటే నాకిష్టము అని గాదు. వేమన గూడాను తక్కువ రాయలేదు. వాళ్ళకేంటనంటే వాళ్ళ ఉద్దేశం అంటే నాకు మొదట్లో విన్నప్పుడు ఆశ్చర్యమేసింది. తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటి అనంటే వాళ్ళ ఉద్దేశం అదేమో అని. విశ్వదాభిరామ వినురవేమ అనేది ఒకటే వాక్యము. ఆ ఆఖరి పాదము చదవక్కర్లా. ఒకసారి చదివితే మిగతా 3 చదివితే చాలు. ఇది తక్కువుంది అని వారి ఉద్దేశము. నేను నేను ఎంత అపోహ చేసుకొని చెప్పానమ్మా, శతక పద్యాలు అన్నీ 100, 100 కంటే పైనే ఉంటాయి 2 గూడాను. బద్దెన గారిది గాని, వేమన గారిది గాని 100 ఉంటుంది శతక పద్యం అంటేను అని చెప్పినప్పుడు అప్పుడు అనుకున్నాను. అంటే మనకి అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటాము అని. వారి ఉద్దేశము ఒక లైన్ చదవకుండా పోతుంది కదా పిల్లలకి అని. సో, కనుక మనము అలాంటి తల్లిదండ్రులకి మనము స్ఫూర్తినివ్వగలిగేలాగా చేయగలగాలి. ముందసలు మనము ఏదో అంటారు గదా! రూట్ కాజ్ అని జెప్పి. అట్లాగా అక్కడ ఉన్నదసలక్కడ క్షేత్రస్థాయిలో మనము ఆహ్, తెలుగు నేర్పించటానికి మ పాటుపడాలి. అందుకని చెప్పి మనం ఆహ్, వాటిల్ని ఆహ్, ఓపెన్ హౌసెస్ అని ఇక్కడ అంటాము. అది ఓపెన్ హౌసెస్‌ని ఆహ్ ఇండియాలో మరి అలా చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, ఇక్కడ మేము ఎందుకు చేస్తాము అనంటే స్కూల్స్‌లో గూడాను ప్రతి బడిలో కూడాను ఇలానే చేస్తారు. ఏంటనంటే తల్లిదండ్రులని పిలవటము, వారితో పరిచయం చేసుకొని, ఈ విద్యా సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పటము, ఆ విద్యలో ఏమి నేర్పిస్తారు, ఈ సంవత్సరం అంతా మీ పిల్లలేం నేర్చుకుంటారు, వారికి చేయవలసిన మీ బాధ్యత ఏంటి? మీరేం చేయాలి? అని ఇలాంటివన్నీ నిర్వహిస్తారనమాట. అవి మేము విస్తృతంగా చేస్తాము. అంటే అది వేసంకాలం అంతా చేస్తాము. వేసంకాలంలో పిల్లలు మన బడిలో లేని పిల్లలకి, తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు ఉంటున్న పరిసర ప్రాంతాల్లో తెలుగువారు ఎవరైనా ఉంటే వారిని రమ్మనండి అని మేము పుస్తకాలు తీసుకువెళ్ళి అక్కడ ఒక టేబుల్ పెట్టుకొని దాని మీద ఆ బల్ల మీద పుస్తకాలన్నింటినీ చక్కగా అందంగా అమర్చి వాటిల్ని ఇగో పుస్తకాలు ఇలాంటివుంటాయి. ఇవి నేర్చుకుంటారు. ఈ స్థాయి నుంచి ఇవి నేర్చుకుంటారు. అవి మీరు నేర్చుకొని చక్కగా ఇది చేయటం వలన మీ పిల్లలు గనక చిన్న పిల్లలైతే ముందు ఇక్కడ నేర్చుకుంటే చక్కగా మంచిగా నేర్చుకోగలుగుతారు. పెద్ద పిల్లలైతే కనుక వాళ్ళకి ఎఫ్ఎల్‌సి అని అంటారు. ఫారెన్ లాంగ్వేజ్ క్రెడిట్. అది మనకి ఈ అమెరికాలో ప్రతి రాష్ట్రంలో కూడాను అది మిడిల్ స్కూల్, హై స్కూల్‌లో నేర్చుకునేందుకని చెప్పి, అర్హత పొందేందుకని చెప్పి వారికి ఉన్నదది. మనకి. అది ఆ స్కూలు వాళ్ళు ఇది తీసుకొని మనబడి ద్వారా నేర్చుకుంటాము అనే దాంతో మనం ఒక ఒప్పందం తీసుకొని సంతకం పెట్టించుకోవాలి. ఆ పని చేయటానికి కూడా మనమే సహాయం చేసి చేయిస్తాము. అది ఉన్నవాళ్ళు ఆ స్కూల్‌లో చదువుకునే తెలుగు పిల్లలు కానీ, మిగతా పిల్లలు కానీ అది మన బడిలో చదువుకొని దాని ద్వారా వాళ్ళు ఆ తరగతిలో ఆ స్కూల్‌లో వాళ్ళు కనుక ఒకవేళ 9 క్లాస్, 10 క్లాస్, 11, 12 చదువుతున్నారు అనంటే, ఒక భాష పరంగా ఈ క్లాసు వాళ్ళు చదవక్కర్లా అక్కడ. అక్కడ ఏదన్నా కొత్తది ఇంకొకటి తీసుకోవచ్చు. వాళ్ళకి నచ్చితే కంప్యూటర్ సైన్సో ఏదన్నా దాని మీద తీసుకోవచ్చు. అది వాళ్ళకుండే అవకాశం అన్నమాట సద్వినియోగం చేసుకోవడానికి. కొన్ని చోట్లయితే మనకసలు మనబడిలో చదువుకొని ఇచ్చిన పట్టానే ఈ విశ్వవిద్యాలయం ద్వారా తీసుకున్నదే సరిపోతుంది అని చెప్తారు. కొంతమందయితే గనక మళ్ళీ విడిగా చదవాలి అక్కడ అని చెప్తారు. అది ఆ యొక్క స్కూలుని బట్టి వాళ్ళ నియమ నిబంధనలను బట్టి ఉంటుంది. ఇంకపోతే మనము సిలికానాంధ్ర పరంగా మనం చేస్తున్నదేంటి అనంటే తెలుగు భాషకి మనము
4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పిల్లలు చదువుకుంటే 8 ఏళ్ళు అయిపోతే తర్వాత 11, 12 ఏళ్ళు అయిపోయాక వాళ్ళు హై స్కూల్‌కి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ తెలుగుతో ఉన్న నేర్చుకున్నదంతా మర్చిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటి? మనం ఏం చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనకున్నది మరొక అస్త్రం ఏంటి అనంటే విశ్వవిద్యాలయం. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు స్థాపించి దాదాపు 7 సంవత్సరాలయింది. 7 విద్యా సంవత్సరాలు 7 విద్యా సంవత్సరాలు స్నాతకోత్సవాలు జరుపుకున్నాయి. భాషాపరంగా చూసుకుంటే కనుక మనకి సంస్కృతము, తెలుగు లో ఇప్పటివరకు వాళ్ళు సం సం సర్టిఫికేషను, డిప్లొమా, మాస్టర్స్ ఇవన్నీ చేయటానికి అవకాశాలున్నాయి. ఇంకపోతే నాట్యం పరంగా అయితే భరతనాట్యము, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సంగీత పరంగా అయితే గనక ఆహ్, హిందుస్థానీ, కర్ణాటక ఆహ్, వీటిలతో పాటు వీళ్ళకి ఆహ్, వీణ, వయలిన్, తబలా వీటి మీద కూడా వాళ్ళు ఇవి నేను చెప్పిన పట్టాలన్నీ పుచ్చుకోవచ్చు. మీకెవరైనా ఆసక్తి ఉంటే ఒక్కసారి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ఈడీయూ చూస్తే మీకు అందులో ఏవేవి ఉన్నాయి. అత్యంత మేధావి వర్గమైన గొప్ప మనకున్న అదృష్టం ఏమిటి అనంటే వాళ్ళ వాళ్ళ ఆహ్ ఉత్తీర్ణులు అంటే ఇంకా చెప్పడానికి పరిపూర్ణత అని గూడా అనొచ్చు. వారి వారి రంగాలలో విశిష్టంగా కృషి చేసి పరిపూర్ణత చెందిన అందరూ కూడాను వాళ్ళు చాలా ఆనందంగా ఒక అమెరికా యూనివర్సిటీలో ఇది పూర్తి స్థాయి అమెరికా యూనివర్సిటీ అండి. మీరు ఇక్కడ బర్కిలీ గానీ, స్టాన్‌ఫోర్డ్ గానీ ఎటువంటి విశ్వవిద్యాలయాల పేర్లు మీరు చూసి ఉన్నా కూడా దానితో సమాన స్థాయిలో అదే అక్రిడిషన్స్ అన్నీ కూడా తీసుకొని నడపబడుతున్న పూర్తి స్థాయి యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర. అది ఇక్కడ పుట్టి పెరిగిన విశ్వవిద్యాలయం. సో, దానిలో చదువుకోవటానికి కంప్యూటర్ సైన్స్ కూడాను కిందటి సంవత్సరం మొదలుపెట్టబడింది. వచ్చే విద్యా సంవత్సరానికి మనము మెడికల్ కాలేజ్ కూడా మొదలుపెట్టాలి అనేది ఆశయము. దానికోసము శ్రీ డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల గారు విశేష కృషి చేస్తున్నారు. వారితో పాటు వారి బృందం అంతా కూడాను అహర్నిశలు ఆహ్, మెడికల్ కాలేజీని తీసుకువస్తే ఒక్కొక్క డాక్టరు కనీసము వారి పూర్తి స్థాయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు 50,000 మంది పైగా వాళ్ళు వైద్య దానం చేయగలుగుతారు. అలాగా మనం ఎక్కువ మందిని తయారు చేస్తే మనకి కూచిపూడి అన్న గ్రామాన్ని సిలికానాంధ్ర దత్తత తీసుకొని అక్కడ ఆ ఊరు మొత్తానికి దశ, దిశ, రూపు రేఖలు అన్నీ మరింత అందంగా ఉండేలాగా తయారు చేయటమే తో పాటు అక్కడ 200 పడకల హ్మ్. రవిప్రకాష్ సంజీవిని అనే ఒక వైద్యాలయం కూడా నిర్మించటం జరిగింది. ఆ వైద్యాలయంలో పూర్తి స్థాయిలో ఉచితంగా సేవలందిస్తారు వైద్యం అంతా గూడాను. దానికి ఇక్కడ నుంచి ఇక్కడ వైద్య రంగంలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే నిష్ణాతులైన వారు కానీ అక్కడికి వచ్చి ప్రతి సంవత్సరము కూడాను కొన్ని వారాల పాటు అక్కడ సేవ చేసి వెనక్కి వస్తారనమాట. సో, ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి స్థాయిలో అంటే ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నేర్చుకుని ఆ తర్వాత వదిలేసేలాగా కాకుండా మొదలుపెట్టినప్పుడు కేజీ నుంచి పీజీ వరకు అని అంటారు కదా! అలాగా పిల్లలు ఒక తెలుగు పిల్లలనే కాదు పెద్దలైనా కూడాను తెలుగు నేర్చుకోవాలి అనంటే మనము తెలుగుని నిలబెట్టాలి 10 కాలాల పాటు అనంటే మీ అందరూ కూడాను ఆకాశానికి కనిపించని స్తంభాల్లాంటి వారు. చాలా కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మేము చేస్తున్నది ఏంటి అనంటే క్షేత్రస్థాయిలో వ్యవసాయం అన్నమాట. నీతి విత్తనాలతో తెలుగు భాష ఎంత గొప్పదో పరిచయం చేయాలి ప్రపంచానికి అనేది ఆశయంతో ముందుకు వెళ్తున్నాము. ఆహ్, నేను అయ్యా మీరిందాక చెప్పిన సమయం అయిపోయినట్లుంది. నేను ఇంతటితో ముగిస్తాను. సంతోషం అమ్మా. చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు జర్మనీ నుంచి అభిలాష్ గారు, జార్జియా నుంచి ఇట్లా వేరే ఖండాల నుంచి కూడా వచ్చారు ఈ సమావేశానికి. వాళ్ళందరికీ స్వాగతం, ధన్యవాదాలు.
ఒకటి రెండు మీకు నచ్చని విషయాలు చెప్తానమ్మా. ఇప్పుడు శాంతి గారు, మాది పల్లెటూరు. నేను ఇంజనీర్ కావటం విశేషం, అసలు ఎవరు నమ్మరు ఊళ్ళో ఇంజనీర్ అవుతారని. నేను ఇంజనీర్ అయ్యాక 20 ఏళ్ల తర్వాత ఒక ఇంజనీర్ వచ్చాడమ్మా మా ఊరు నుంచి. వాడు అమెరికా పోయాడు, పాపం లేదు ఉద్యోగం చేద్దామని. వాడికి మీరు పిచ్చెక్కిచ్చారు, ఉద్యోగం లేదు, పోవట్లేదు, మనబడి అనుకుంటూ ఆ రాష్ట్రాలను కూడా తిరుగుతూ ఉంటాడు. ఎవరో తెలుసా మీకు? తెలియదండి, చెప్పండి పేరేంటి? చెప్తాను. సమత గారు చెప్తారు ఆ అబ్బాయి పేరు. ఆ సమత గారు మీరు చెప్పండి అబ్బాయి పేరు. మా ఊరి నుంచి ఇంకొకరు వచ్చారు. దీనాబాబు గారండి. కొండుపట్ల దీనబాబు గారు. చాలా మీరు ఆయన ఊరి నుంచి వచ్చారా? చాలా అసలు ఆయన విశేష కృషి చేస్తారండి అసలు. అంటే అవును, కొండుపట్ల దీనబాబు గారు చాలా ఆత్మీయులు. మేమంతా ఇక్కడే ఉంటాము మా ఊర్లో. నాకు తెలిసిన చిట్టేన్ రాజు గారు, అవును, ఆయనకి 82 ఏళ్ళు. ఆయన కూడా మీ పిచ్చిలో పడి ఆ యూనివర్సిటీలో చేరి ఎంఏ చదువుతున్నాడు. ఎంఏ అయిపోయింది. ఆ డిగ్రీ తీసుకోవడానికి వచ్చే వయసు ఓపిక లేక చాలా విషాదంగా కనపడ్డాడు. కానీ అదే సమయంలో ఆ యూనివర్సిటీకి నేను $1 మిలియన్ ఇస్తానని ఒట్టేసుకున్నాడమ్మా, పోగు చేస్తాను అని చెప్పేసి. అంతగా జనాన్ని మీరు కదిలిస్తున్నారు. మహానుభావులు. అది మొన్న తెలుగులో ప్రశ్నలు వేస్తారు. పద్మ గారు చివరిలో వేయాలి. ఆమె గారి ప్రశ్నలు అయితే మీరు పారిపోతారు. ఆమె గారి చివరిలో అడగాలి. ఇకపోతే ఆనందసాయి గారు, కందాల శ్రీనివాసాచార్య గారు, మంజుల వావిలాల, సాంబరాజు రవిప్రకాష్, వైఆర్ చక్రహరి చాలా చురుగ్గా ఉంటాడు. కవిశ్రీ సత్యబాబు గారు ఎంత వయసో చూడండి, మాలాగనే ఆయన కూడా తిప్పలు పడుతున్నాడు. లేళ్ల వెంకటేశ్వరరావు గారి ఇంట్లో చాలా విషాదం జరిగింది, అయినా ఆయన గారు ఇప్పుడు పాల్గొంటున్నారు. మహేష్ బాబు గారు, విఆర్ మూవీస్ వారు కూడా వచ్చారు సంబంధించిన వారు. గిరిజ చక్రవర్తి గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ చివరిలో చాలా మంది చేరారు. ఇప్పుడు మొత్తం ఒక 60-65 వచ్చినోళ్ళు పోయినోళ్ళు కలుపుకుంటే 70 మంది దాకా వచ్చారమ్మా. మేము ఒకసారి భారతదేశపు ఉపరాష్ట్రపతి అనుకోండి, ఆయన గారిని పిలిస్తే అప్పుడు వచ్చారు ఇంతమంది. ఇప్పుడు కూడా బాగానే వచ్చారు, చాలా సంతోషం. దీనికోసం మా భద్రాచలం నేస్తం దీనికి సహాయపడ్డాడు, అది వేరే సంగతి. ఇక మీరు ప్రశ్నలు అడగొచ్చాయా అమ్మ? మీరు రెడీగా ఉండండి, రాళ్ళు పడుతుంటాయి. అయ్యా నేను మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. హలో, వినబడుతుందా? వినిపిస్తుందండి. దండాలు అందరికీ. చాలా మంచి ప్రసంగం. నేను కాసేపటి తర్వాత చెప్పినప్పటికీ చాలా భాగం వినగలిగాను. మీ కృషికి నెనర్లండి. అయితే నా దగ్గర 2 ప్రశ్నలు ఉన్నాయి, కొద్దిగా తొందరగా ఆడడానికి ప్రయత్నిస్తాను. బయట ఉండడం వల్ల నాకు గొంతు సరిగ్గా రాకపోతే మన్నించాలి. మొదటి ప్రశ్న ఏంటి అంటే, నేను అంటే ఇది ఒక విధంగా మీదనే కాదు, మామూలుగా పాఠ్యాంశాల మీద లేకపోతే తెలుగుని పాఠ్యాంశంగా చెప్పే విధానాల మీద చిన్న ఫిర్యాదు లాంటిది. ఏంటి అంటే, తెలుగుని ప్రతి ఒక్కరు ఒక సాహిత్య భాషగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప సాంకేతిక భాష కూడా తెలుగుని వాడొచ్చు, దానికి ఆ విధంగా ఆ దిక్కుగా పాఠ్యాంశాలను రూపొందించాలి అన్న ప్రయత్నాలు జరగాల్సినంతగా జరుగుతలేవని నాకు అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరు దయచేసి కోపగించుకోవద్దు నా మీద. ఆ విధంగా ఆ దారిలో మీకేమన్నా ఆలోచనలు ఉన్నాయా అండి? మీకేమన్నా జరుగుతున్న ప్రయత్నాలు తెలుసా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. అంటే మీరు 2 ప్రశ్నలు అడిగాక చెప్పనా, ఇప్పుడే చెప్పాను దీనికి? అయితే నేను రెండోది కూడా అడుగుతాను వెంటనే. అది రెండోది మరి చిన్న ప్రశ్న. ఇది ఏంటంటే, మీరు అక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి నేను అక్కడ జరుగుతున్న విషయం కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, మీకు తెలుస్తే చెప్పండి. ఒకటి, కోటి మాటల కోట అని ఏదో ప్రాజెక్ట్ అక్కడ జరుగుతుంది, అది అని విన్నాను. అయితే ఎంతవరకు వచ్చింది దాని
ప్రగతి గురించి ఏమైనా తెలుసుకోవచ్చా? తప్పకుండా. అభిలాష్ గారు ధన్యవాదాలు. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మనకి మనబడి పాఠ్య పుస్తకాలలో ముందు చదవటం, రాయటము, మాట్లాడడము వచ్చిన పిల్లలకి ప్రభాసం స్థాయి వరకు వెళ్ళాక, అంటే అది ఏడోద స్థాయి అన్నమాట. అందులో ట్రాన్స్‌లిటరేషన్ అండి. అంటే గనక లిప్యంతరీకరణం. సో, దానిని ఆ పాఠ్యాంశాలు అందులో వాళ్ళకి ఎలాగా మనము ఈ తెలుగుని కంప్యూటరైజ్ చేయటానికి, రాయటానికి, పదాలు, వాక్యాలు చేయటము, వ్యాసము కానీ, లేకపోతే పుస్తక సమీక్ష కానీ, వాళ్ళు దానిని ఎలాగా రాసి మనకి సబ్మిట్ చేయాలి క్లాస్‌లో అనేది, అవి కూడా అంశాలు పాఠ్యాంశాల కింద ఉంటాయండి. అది ఇప్పుడు పెట్టలేదు. 10 ఏళ్ల కింద 2010 నుంచి ఆ పాఠ్యాంశాలు మనబడి పుస్తకాల్లో ఉన్నాయి. ప్రభాసం స్థాయిలో వెళ్ళినప్పుడు పిల్లలకి అప్పటి వరకు వాళ్ళకి అంతకు ముందు మాట్లాడడమే రాదు. ఎందుకనంటే అనువాదం చేసేటప్పుడు వాళ్ళకి అనువాదము నేర్చుకుంటారు, ట్రాన్స్‌లిటరేషన్ నేర్చుకుంటారు. వాళ్ళు ఈ అనువాదం చెప్పేటప్పుడు రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనంటే రామ అనేది మనందరికీ తెలుస్తుంది. కానీ ఇక్కడ పిల్లలు రమ చాలా మంచి బాలుడు అని రాస్తారు. వాళ్ళకి రామ అనేది తెలియదు. సో, కాబట్టి ఈ ట్రాన్స్‌లిటరేషన్ ఉండటం, నేనింత క్లారిటీతో ఎందుకు చెప్తున్నానంటే, నా ఉద్యోగమే గూగుల్‌లో నేను చేసేది అదండి. మన తెలుగు భాష మీద చేస్తాను. అందుకని చెప్పి ఎలాగా మాట్లాడతారు, ఏ ఆలోచనతో వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఎటువంటి దీంట్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే వాటి మీద కూడా అంశాలు పాఠ్యాంశాలలో ఉంటాయి. వాటికి వేసవి వికాసంలో కూడా వాళ్ళకి అవి చెప్పటం జరుగుతుందండి. ఇంకపోతే కోటి మాటల కోట అనేది ఆ ప్రాజెక్టు మొదలుపెట్టబోతున్నారు. దానిని అది నిజమే, మీరు విన్న మాట నిజమే. అది మొదలుపెట్టబోతున్నారు. దానికి పనులు సాగుతున్నాయి. కాకపోతే ఇంకా అది క్షేత్రస్థాయిలోనే ఉంది. ముందుకి వెళ్ళాలి. సో, మీకు ఎటువంటి ఇది ఉత్సాహం ఉన్నా కూడాను తప్పనిసరిగా అందులో పాల్గొనవచ్చు. చాలా మంది చేస్తేనే, ఏదో అంటారు కదా, అందరూ చేసే పని అది ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. ధన్యవాదాలు. మీ ప్రశ్నలకి ధన్యవాదాలు. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాఠశాలల్లో కూడా ఇలాంటి అంశాలు చేర్చగలిగితే తెలుగు సబ్జెక్ట్ కింద ఎంతో మేలు ఉంటుంది. ఎందుకంటే 10వ తరగతి పాఠ్య పుస్తకాల దాకా చూసినా చాలా వరకు అయితే కొన్ని ఏళ్ల ముందు రాసినవే ఉండడము, లేకపోతే ఏదో ఒక పార్టీ విడుదల చేసినాక మళ్ళీ పార్టీ వచ్చినాక పాఠ్య పుస్తకాలు తీసేయడం లాగా జరుగుతుంది తప్ప ఈ ఎప్పుడైతే తాజా అంశాలు, సాంకేతిక అంశాలు చేరినట్టు అనిపిస్తలేదు నాకైతే. అందుకే నేను అదొకటి అడిగాను. అభిలాష్ గారు మొత్తం జర్మనీ వారే సమయం కొట్టేస్తున్నారు. ఇది న్యాయం కాదు. వేరే వాళ్ళని మాట్లాడనివ్వండి. అలాగే మన్నించండి. ధన్యవాదాలండి. నమస్కారం అండి, నేను మాట్లాడొచ్చునా? పురాణం గారు సెలవు ఇవ్వాలి. అమ్మ ముందు రవీంద్రనాథ్ గారిని మాట్లాడినమ్మా. ఆయన గారు చెయ్యెత్తారు. మీరు మాట్లాడితే ఆమె గారు పారిపోతారన్న భయం కూడా నాకుంది కొంచెం. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి. అయ్యా ముత్తేవి గారు తెలుగులో ప్రత్యేకమైన పరిశ్రమ చేస్తున్నారు. ఆయన గారు చెప్పండి. మీరు మోగబోయి ఉన్నారండి, మోగబోయి ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు శాంతి గారు ఇందాక మాట్లాడుతూ, శాంతి గారికి ముందు నమస్కారం. శాంతి గారు భేదం అని వాడారు. భేదం, సవ్యం, భేదం, భేదము కాదు. చాలా మంది, ముఖ్యంగా ధూళిపాళ సీతారామ శాస్త్రి అని ఒక సినీ నటుడు ఉండేవాడు. ఆ సినీ నటుడికి గుమ్మడికి ఒకసారి సంవాదం, గుమ్మడి వెంకటేశ్వరరావుకి సంవాదం జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఇదే వచ్చింది, ఏది సవ్యం ఏది అపసవ్యం అని. తర్వాత దాన్ని ధూళిపాళ సీతారామ శాస్త్రి తెనాల్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒప్పుకున్నాడు. నన్ను ఈ విధంగా సవరించారు గుమ్మడి గారు, నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పని. ఆయనకి తెనాల్లో సన్మానం జరిగినప్పుడు. భేదం, భేదం కాదు. చాలా మంది భేదం అని తప్పుగా వాడతారు. అట్లాగే ఉచ్చారణ కాదు, ఉచ్చారణ, ఒత్తుండదు దానికి. సరే, కోదండరామయ్య గారు, మీ కృషి చాలా గొప్పగా ఉంది. చాలా మందిని ఇక్కడ పోగేస్తున్నారు.
దీని విషయంలో మిమ్మల్ని పూర్తిగా అభినందించాలి. అయితే వీటి సాంకేతిక పరమైనటువంటి విషయాలు చాలా తెలియకపోయినందువల్ల ఇటువంటి సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నాం. నేను మరొకసారి మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు వీరిలాగానే ఒక గంటో అరగంటో ఒక విషయం మీద, ఒక అంశం మీద మాట్లాడతాను. ఆనంద్ గారు కూడా ఉన్నారండి? ఏలూరు శాంతి గారు ఉన్నారు. ఆనంద్ కూచిపట్ల ఆనంద్ గారు ఆయన ప్రస్తుతం విమానంలో ఉన్నారు. ఇండియా వచ్చేందుకని విమానం ఎక్కారు. విమానంలో ఉన్నారు. ఓకే అనొద్దని నిన్నే చెప్పారు ఈయన కోదండరామయ్య గారు. నన్ను నిజంగా చాలా ధన్యవాదాలు. అలవాటుగా వచ్చేస్తుంది అది. ఓకే అన్నమాట. మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా తప్పులు క్షమించండి. తప్పులు అంటే దొరుకుతాయి. అదే మనం అంత మరీ దీనిలో ఉండలేం కదా. సరేనండి. ఆనంద్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడటానికి వస్తున్నారు సార్. ఆ విషయాలు వేరే అనుకోండి. ఇప్పుడు అందుకని ఆయన గారు లేరు. తర్వాత ఇప్పుడు పద్మ గారు ఇక వేసరండి. అందరికీ నమస్కారం అండి. శాంతి గారు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, కడుపు నిండినట్టు ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో మేము పొందలేని ఆనందం మీరు తెలుగు నేర్పుతూ పొందుతున్నారంటే మేమే ఏదో సాధించినట్టుగా ఈ రోజు మీ మాటలు వింటుంటే అంత సంతోషం కలుగుతుంది. ఎక్కడో మేము అసంతృప్తిలో, అంటే మీలాగా ఒక తృప్తిగా నేర్పగలుగుతున్నాం అనేటువంటి భావన మాకు రావట్లేదు. బహుశా అందుబాటులో ఉన్న దాని విలువ తెలియదేమో అన్నట్టు, ఎక్కడో దేశంలో ఉంటే తెలుగు నేర్చుకుందామన్న తపన ఉంటుందా? ఈవెన్ తెలుగు వాళ్ళే కాకుండా ఇతరులు కూడా నేర్చుకునే ఆసక్తి మీరు కల్పిస్తున్నారంటే ఆ మంత్రం ఏందా అని నిజంగా అనిపిస్తుంది. మీరే చెప్పిన మీ మాటల్లో అంటే సులభంగా తెలుగు నేర్చుకునే పద్ధతి పాటిస్తున్నామని, ఆసక్తి కూడా కలిగించగలుగుతున్నాము అని అవేవో మాకు కూడా అనిపిస్తే, అంటే మన దగ్గర పై స్థాయిలో సాహిత్యంలో ఎక్కువ సమావేశాలు జరుగుతాయి, వాళ్ళ పాండిత్యం అంతా కోరిస్తారు. కానీ మీ వలే ప్రాథమిక స్థాయిలో తెలుగు అంటే పునాదులు వేయడానికి పూనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. పాఠశాలల్లో ఇస్తున్నారు కదా అని అనుకున్నా, అది ఆల్మోస్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా దొరుకుతుంది. ఉచితంగా దొరికేదానికి విలువ లేదు అన్నట్టుగా నేర్పలేకపోతున్నాం. అసలు పునాదులు సరిగా పడటం లేదు. మరి ఇదొక చిక్కు ఉండనే ఉంది మన దగ్గర. చిక్కు కాదు కానీ విలువ తెలియట్లేదు అని అనుకోవాలి. మీరు నేర్పుతున్న ఏదైతే మీరు మన బడిలో మీరు పాటిస్తున్నటువంటి పుస్తకం ఏంటా, సులభమైన శైలి ఏదా, మేము కూడా అందించి పాటించగలిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అయితే నాకు తెలిసిన ఒక సమయం ఉంటే ఒక అర నిమిషంలో నేను పిల్లలకు నేర్పేటప్పుడు, ఒక విద్యార్థి అనే పదం ఉందంటే విద్యార్థి, వీలో వ నకారపులతో ఉంటది అక్షరము, ప్లస్ గుడి ప్లస్ ద్యా అంటే ద అండ్ యావత్తు అండ్ గుడి, ద్యా దీర్ఘం అండ్ తి అంటే రాకు నకారపుల్లు, తావత్తు అండ్ గుడి. ఈ విధంగా చెప్తూ ఆ పదం ఎలా నిర్మించబడుతుంది అనేది, నేను ఒక హెడ్ మాస్టర్ను, ఒక టీచర్ను కాదు, తెలుగు టీచర్ను అంతకంటే కాదు. ఇలా చెప్పమని ఎన్నో సమావేశాల్లో చెప్తుంటాను, కానీ ఎంతో మంది దాన్ని పాటించరు. మరి మీరు చెప్తున్న పద్ధతి ఏదో గాని మాకు కూడా అందించినట్లయితే మన దగ్గర ఈ సులభంగా తెలుగు నేర్పుతామని అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత నేర్పుతున్నారంటే. అండ్ మేము కూడా ఆ సులభ శైలిని పాటిస్తామని ముందు పాటించాలనుకుంటున్నాము. అండ్ అందరికీ నమస్కారాలు. ఆ మనబడిలో మీరు పాటించే సులభ శైలి పుస్తకం ఏదా అని. అంటే పుస్తకాలు మనబడి పిల్లల కోసము అని ఇక్కడ రాసామండి. అవి చెప్పాను కదా, ప్రతి సంవత్సరము 2 పుస్తకాలు చొప్పున అవి 8 ఏళ్ళవి ఇక్కడ రాసి ఇక్కడ పిల్లలకి అందుబాటులో ఉంటాయి. సో నాకు మన ఒక స్కూల్ ద్వారా మీకంటే ఈ సందర్భంగా నేను ఒక విషయం పంచుకోవాలి. TISS తెలుసు కదా, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది బాంబేలో ఉండేది, హైదరాబాద్ లో ఉండేది ఇది వరకు. ఆ తర్వాత కారణాల వల్ల ఒక 2-3 ఏళ్ల నుంచి తీసేసినట్టున్నారు. దాంట్లో BA, BCom,
ఆ స్థాయిలో చదువుకునే పిల్లల కోసం అని చెప్పి మన మొదటి 3 సంవత్సరాల పుస్తకాలని వాళ్ళు అక్కడ తీసుకొని అక్కడ ఆ కాలేజీలో నేర్పించటం జరిగింది. దాదాపు ఒక 5, 6 ఏళ్ళు నేర్పించారు. ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్ తీసేశారు అక్కడి నుంచి. మరి ఎందుకు ఏం జరిగిందో తర్వాత నాకు తెలీదు కానీ ప్రస్తుతం అయితే లేదు. లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరము లేదు. పుస్తకాలు అక్కడ ఆ స్థాయిలో అక్కడ పిల్లలకి నేర్పించారు వాళ్ళు. చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలందరూ అని అక్కడ నేర్పించిన ఉపాధ్యాయులు చెప్పారనమాట. బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సగం మంది మా నేస్తం చక్రవర్తి గారి మనుషులండి. ఆయన ఒకడు తెలుగు కోసం చాలా జనాన్ని కదిలించగలుగుతున్నారు. చాలా సంతోషం. ఇంకెవరైనా ప్రశ్నలు వేయండి. శాంతి గారు చెప్పండి. మీరు అనుమానమే లేకుండా మొత్తం చెప్తే ఎట్లండి? అందరికి పూర్తిగా అంత అర్థమయ్యేటట్టు చెప్తే ప్రశ్నలే వేయలేకపోతున్నారు అసలు మాట్లాడకూడదు. సరే, కళల కోసం కత్తికెట్టుకొని ఒకే మనిషిగా తెలుగు కళలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చిన శ్రీకాకుళం కోరమారావు గారు ఉన్నారు. అయ్యా, మీరు 6 నిమిషమే ప్రశ్న అయ్యారు. నమస్తే అండి. మీ కృషికి మనబడి కృషి చాలా వివరంగా ఈరోజు తెలుసుకున్నాం. పత్రికల్లోని తెలుగు వెలుగులో చదివాం. ఈరోజు మీతో మీ వివరణ ద్వారా చాలా చాలా విషయాలు, ఎంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు. అయితే నాకు ఒక చిన్న సందేహం. ఆ మనబడికి కార్యక్రమం ఇన్నేళ్లుగా నడుస్తుంది కదా, దానికి నిధులు అక్కడ ప్రభుత్వం కానీ లేదా మన ప్రభుత్వం ఇస్తుందా, లేదా స్వచ్ఛందంగా వేసుకుని ఆ మనబడులు నడుపుతున్నారనేటువంటిది నా ప్రశ్న. మీరు ఇందాక పద్మ గారు చెప్పిన దానికి అసలు సమస్యే అక్కడ అదనమాట. ఎప్పుడైతే మీరు ఇంకొకళ్ళతో కలిసి చెయ్యాలి అని అనుకున్నారో అక్కడ అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. నా పద్ధతి నువ్వు పాటించాలా, నీ పద్ధతి నేను పాటించాలా అని అన్న గోల మొదలవుతుంది. దేవుడి దయ వల్ల ఈ 100,000 మందికి ఈ విద్యా సంవత్సరం అయిపోయిన విద్యా సంవత్సరం వరకు పిల్లలు చదువుకోగలుగుతున్నారు, చదివారు. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఎంతమంది వస్తారో అలా చూసుకున్నాము అని అంటే 17 విద్యా సంవత్సరాలలో ఆ పాఠ్య ప్రణాళిక, అది కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి, పాఠ్య ప్రణాళిక సాధారణంగా ఒక 100 మంది కూర్చుని రాశారు అని అంటే అది 100 మంది నేసిన చీరే అవుతుంది. సో అది అంటే సూచనలు అందరి నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 17 సంవత్సరాలుగా వానకి తడవని వాళ్ళు, నన్ను తిట్టని వాళ్ళు ఉండరు. ఈ తెలుగులో అదెందుకు పెట్టావు, ఇదెందుకు పెట్టావు, సాజా ఎందుకు, అలువులు ఎందుకు, వాటిని తీసేయి వీటిని తీసేయి, నీకెందుకు అని ఈ టైపులో. పైగా అసలు కొన్ని నీతి పాఠాలైతే నిజాయితీ అన్న పేరు చెప్పటమే రావట్లేదు నాకు. ఉదాహరణగా ఎంత చెప్తాను నేను, ఇది మీకు పిట్ట కథ కింద అనిపించచ్చు కానీ ఉదాహరణకి చెప్తున్నా. పద్మ గారు కూడా ఇందాక అడిగారు కాబట్టి, తోటమాలి నిజాయితీ అనేది మొట్టమొదటి పాఠం ఉంటుంది పిల్లలు నేర్చుకునేటప్పుడు, రాయటానికి వచ్చిన ప్రకాశం స్థాయిలో, బాలబడి కాకుండా ప్రవేశం స్థాయిలో. పిల్లలకి నిజాయితీ ఎలా నేర్పిస్తామండి? ఆనెస్టీ అని చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు పిల్లలకి అని అంటారు ఉపాధ్యాయులు. సో నేను చెప్పేది ఒకటే అనమాట, అమ్మ ఉపాధ్యాయులు కింద నిజాయితీ అని అంటే ఆనెస్టీ అని చెప్పేటట్టయితే మీరు అది ఇంగ్లీష్ క్లాస్ అవుతుంది, తెలుగు క్లాస్ ఎందుకు అవుతుంది? వాడికి నిజాయితీ అన్న పదం గుర్తుండదు, ఆనెస్టీనే గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్తాడు. మీరు చెప్పచ్చు ఏంటంటే, ఉదాహరణకి మనం ఎక్కడ బయట ఆడుకుంటున్నాం, పార్క్ లో ఆడుకుంటున్నాము, ఇంటికి వెళ్దాం అనగానే ఒక్క 5 నిమిషాలు ఉంటాను ప్లీజ్ 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 అని కాళ్ళ వెళ్ళబడిపోతాడు పిల్లాడు. సరే 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను ఆడుకో, తర్వాత మాత్రం మళ్ళీ అడగకూడదు, వెళ్ళిపోదామని అంటారు. ఆ వెళ్ళేటప్పుడు ఒక్కవేళ అమ్మ గనక ఆ పక్క ఎవరితోనో మాట్లాడుతూ 5 నిమిషాలు అయిపోయినా కూడా అమ్మ గుర్తు లేకుండా పక్కన మాట్లాడుతుంటే, నీ అంతా నువ్వు వెళ్ళి అమ్మ 5 నిమిషాలు అయిపోయింది కొద్దిసేపు ఆడుకోనా, ఇంటికి వెళ్దామా అని నువ్వు అడగగలగటం, అది నిజాయితీ. ఒక జాడీలో చాక్లెట్లు పెట్టి అమ్మ ఒక చాక్లెట్ తీసుకొని పని హడావిడిలో ఉండినప్పుడు, ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఒకటి తీసుకో అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఒక్క చాక్లెటే తీసుకొని కావాలంటే మళ్ళీ వెళ్ళి అడగటం నిజాయితీ. ఇలా ఈ 2 ఉదాహరణలు లాంటివి ఏవైనా చెప్పి పిల్లలకి, అప్పుడు ఈ తోటమాలి నిజాయితీగా ఎందుకున్నాడు అనేది కథ చెబితే వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఆనెస్టీ, బనానా అంటే అరటిపండు అని ఇట్లా చెప్తే వాళ్ళకి ఈ జీవితంలో తెలుగు రాదు.
ఎందుకనంటే ఆ 2 గంటల తరగతిలో తప్ప బయట ఎక్కడికి వెళ్ళినా మాకు అసలు తెలుగు అనే మాట వినపడదు, తెలీదు. సో అలా చెప్తామన్నమాట. సో మీరు అన్నదానికి ఈ చెప్పటము గాని, నడక కానీ వెళ్ళాలి చాలా సక్రమంగా అననంటే, మీ లక్ష్యాన్ని పక్కకు పట్టించే వాళ్ళు ఉంటే దానిని గట్టిగా పట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు దానిని నడిపించగలగాలి. లేకపోతే గనక వాటిని తీసేసి వీటిని పెట్టు, వీటిని తీసి వాటిని పెట్టు అని చెప్పి ఆ పుస్తకాలను మార్చడం ఇప్పుడు ఇదిగో దాదాపు 10 ఏళ్ళు అయిపోయినాయి పుస్తకాలని చెప్పి మళ్ళీ తిరిగి రాస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం రాబోయే విద్యా సంవత్సరంలో మరింత బాగా ఉండాలి అని చెప్పి. సో అవి చేసేటప్పుడు రాస్తానండి. నేను బాగా రాస్తానండి. నాకు అవి పుస్తకంలో పెట్టేసేయండి అనంటే, మీకు నచ్చినవి మీరు రాసి అవి పెట్టేస్తే పిల్లలకి వెళ్ళవు. 6 ఏళ్ల పిల్లలు ఏ స్థాయిలో ఆలోచిస్తారో, 6 ఏళ్ల పిల్లలకి ఏవి ఆకట్టుకుంటే బావుంటాయో అవే ఇవ్వాలి. అవి కూడాను కొన్నింట్లలో నేను ఉదాహరణ చెప్తాను. నేను మొన్న టీచర్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు సదస్సులో చెప్పింది. అమెరికాలో మాకు మిడత, చీమల కథ ఒకటుంటే దాన్ని ఎలా వాడుకుంటారు అననంటే, చీమలు కష్టపడి కూడబెట్టినప్పుడు డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ మాకు పొలిటికల్ ఇవి ఇక్కడ అమెరికాలో. చీమలు బాగా కూడబెట్టుకొని, దాచుకొని వానాకాలం ఎంచక్కా కూర్చొని ఆడుతూ, పాడుతూ, నృత్యం చేస్తూ, తింటూ ఉంటే మిడత వచ్చి తలుపు కొట్టి అన్నం పెట్టండి వాన పడిపోతోంది అని ఏడిస్తే గనక, ఆ నేపథ్యంలో నేనొక కథ రాశాను. ఏంటనంటే చీమలు అలానే మొదట్లో ఉన్నా కూడాను ముసలి చీమ ఇంట్లో పెద్దావిడ చెప్పి రేపు అన్న మాట చూసుకుని కూడబెట్టుకోండి అని చెప్పబట్టి అది వానాకాలంలో ఎస్టాబ్లిష్ చేసుకొని అట్లా ఉన్నాయి. ఇప్పుడు మిడతొచ్చి అడిగినప్పుడు మిడతకి పాపం ఎక్కువ కాలం అది బతకదు. పెద్దవాళ్ళు ఉండి చెప్పేందుకు ఉండరు. ఇంటికి ఎవరొచ్చినా కూడాను మనం ఏదో ఒకటి ఉన్నంతలో పెట్టి పంపించాలి అనేది మన సంప్రదాయం. అది వాళ్ళకి పెట్టాలి అనేది ఆ కథ మార్చి రాశాను. మామూలుగా అయితే గనక కథ మిడతొస్తే నువ్వు వేసంకాలం అంతా ఎగిరి గెంతులేసి ఫుడ్ దాచుకోకపోతే నాకా బాధ్యత నువ్వు పో అని చెప్తాయి. అవి ఇక్కడ అమెరికాలో ఉన్న నీతి కథలు. మనం అలా చెయ్యము. మనం సంస్కృతి సంప్రదాయం నన్ను ఇలానే ఎవరో అడిగారు కిందటి సదస్సులో. సంస్కృతి సంప్రదాయం అన్నారు. అవి అసలు మన తెలుగులో ఈ పుస్తకాలలో ఎక్కడున్నాయి? ఎలా మనం చెప్తాము వాళ్ళకి? ఎందుకనంటే మీరు సంక్రాంతికి గొబ్బెమ్మలో లేకపోతే దీపావళికి దీపాలు వెలిగించటం, టపక్కాయలు ఇలాంటివే అనుకుంటారు సంప్రదాయం. కానే కాదు. అసలు మనం సనాతన ధర్మం ఏంటి? మనిషి కింద ఉండాలి అనంటే నీ మనిషి లక్షణం ఏంటి? ఎలా బతికితే నువ్వు మనిషి కింద అనిపించుకుంటావు? లేకపోతే మక్కలో పుట్టి పువ్వులో పోయినట్టే అవుతారు మీరు. అది పిల్లలకి ఆ క్షేత్ర స్థాయిలో మీరు నేర్పించాలి. కష్టపడాలి. రేపన్నమాట కూడబెట్టాలి. కూడబెట్టుకోవాలి. ఉన్నంతలో నలుగురికి ఉపయోగపడేలా బతకాలి. అవి నేర్పించాలి. అలాంటి పాపభీతి, దైవభక్తితో కూడిన చదువులు ఉంటే గ్లోబల్ సిటిజన్స్ కింద ప్రపంచ స్థాయిలో మంచి మనుషుల కింద ఉంటారు. అదే కదా డిసిప్లిన్‌కిను నా నా సెల్ఫ్ డిసిప్లిన్‌కి తేడా ఉండేది అక్కడే వస్తుంది. రెడ్ లైట్ దగ్గర వెళ్ళకూడదు అని అందరికీ తెలుసు. ఒక్కసారి హైదరాబాద్ సెంటర్‌లో గనక రెడ్ లైట్ ఉందని కళ్ళు మూసుకొని కాలు కింద పెట్టాము అనంటే పైకెళ్తాము. ఇంటికెళ్ళం. రెడ్ లైట్ దగ్గర ఆగాలి అనన్న నియమ నిబంధన అది కేవలము డిసిప్లిన్ కాదు. సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఉండాలి. ఎవడు చూడట్లేదు కదా అని దాటి వెళ్ళిపోవచ్చు. 60 పోలీస్ అక్కడ లేడు కదా అని ఎదురెళ్ళిపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా నువ్వు నీతి నియమాలు మనకు ఉండి పాటించేలాగా పిల్లలకి ఇక్కడ అంటే ఇండియా గురించి నాకు అవగాహన ఉన్నా కూడా అక్కడ పాటించడం మీకు కష్టం అవ్వచ్చు కొంచెం. బట్ మాకు ఇక్కడ వెళ్ళిపోవటాలు అడ్డంగా ఇట్లాంటివి చేయడానికి సాగదు. చాలా వరకు ఆటలు సాగవు. సో అందుకని మనకి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. అది మనం పిల్లలకి నేర్పించాలి. ఎందుకనంటే స్కూల్ టైమ్ అయిపోయిందని తల్లిదండ్రులే రెడ్ లైట్ మీద వెళ్ళిపోతూ ఉంటే పిల్లవాడు వెళ్ళకూడదు నాన్న అని చెప్పే స్థాయిలో ఉంటాడు. నీకు ఎందుకురా ఇలాగానంటే అవును మరి మాకు తరగతిలో గురువుగారు చెప్పారు. అట్లాంటివి చేస్తే గనక సెల్ఫ్ డిసిప్లిన్ లేనట్టు ఉందిట అని. తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు. మంచి పని చేశారండి ఆ కథ పెట్టి అని. సో అది నేనంటున్న మార్పు. సంతోషం అండి. మధ్య మధ్యలో మమ్మల్ని నిద్రపోమంటున్నారు. సో అంటున్నారు. ఎందుకో నాకు తెలియలేదు. మరి సరే టైం అయింది. అయ్యా మేము వృత్తిరీత్యా రోజుకి వారంలో కనీసం ఒక 60 గంటలు అక్కడే పడి కొట్టుకుంటాము. ఎందుకంటే అన్నం సరేనమ్మా. ఇప్పుడు పెట్టేది కాబట్టి మైసూరు నుంచి వెంకటేశ్వర్లు గారు వచ్చారు. వారు మాట్లాడతారు. ఆయన గారు మాట్లాడండి వెంకటేశ్వర్లు గారు.
మేడం నమస్తే. మీరు చేస్తున్న కృషికి అభినందనలు, కొనసాగండి. మీరు అంటున్నట్లు పని చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వ్యక్తులకు ఇచ్చే గౌరవం వ్యక్తులు చెప్పే మాటలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరొకసారి అభినందనలతో ఒకే ఒక్క మాట మ్యామ్, మీరు పాటిస్తున్న పద్ధతికి ఒక పేరు ఏదైనా పెట్టుకున్నారా? ఆ పేరు పెట్టుకుంటే ఆ పేరును ఏమంటున్నారు అని ఒక మాట చెప్పండి చాలు. దేటి గురించి పాటించడం గురించి అన్నారు మీరు? మేడం, పిల్లలకి మీరు తెలుగు నేర్పుతున్నారు కదా, తెలుగు నేర్పించటంలో మీ సిలబస్ ఆ రూపకల్పనలో ఏదో ఒక పద్ధతి పాటిస్తారు జనరల్గా ఎవరైనా. నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ నేను మైసూర్లో పనిచేసేది. ఇప్పుడు మనకు సౌండ్ సిమిలారిటీ మెథడ్లో మనం తెలుగులో పాఠాలు నేర్చుకున్నాం ఈ నుంచి. సరే, ఇంకా అది ఇప్పుడు మేము ఇక్కడ సేప్ సిమిలారిటీ మెథడ్లో నేను తెలుగు నేర్పుతున్నాను మేడం ఇతర రాష్ట్రాల వారికి. అట్లా మీరు ఆ సిలబస్ రూపకల్పనలో అనుకున్న ప్రణాళికకు ఒక పేరు ఉంటుంది, దానికి ఏం పేరు పెట్టుకున్నారని? స్కూల్స్ లో మామూలుగా స్టెమ్ టెక్నాలజీ వాడతారండి ఇక్కడ విద్యా సంస్థలన్నీ కూడాను. చదవటం, రాయటం, మాట్లాడటము, వినటమును. సో ఈ 4 అంశాలకి సంబంధించి నడక వెళ్తుంది. ఏం చేసినా ఆ 4ంట్లోకే వెళ్తాయి ఆ కేటగిరీస్ అన్ని అంశాలు. సో డబ్బులు మేడం చెప్పండి. అదే మీరు దానిని మొత్తం అంతా ఆ 4ంట్లోకే వెళ్తాయి. చదవటం గాని, రాయటం గాని, మాట్లాడడం గాని, వినడం గాని. సో దీనిని బేస్ చేసుకొని మీరు రూపకల్పన చేశారు, అలాగే అంతే కదా? ఖచ్చితంగా. అవి ప్రతి ఏ పేపర్ మీద ఏమి ఉన్నా కూడా ఆ అంశము ఈ 4ంట్లో దేంట్లోకైనా వెళ్ళిందా లేదా? అట్లాగే, సంతోషం. ధన్యవాదాలు మేడం. నమస్తే. నాగేశ్వరయ్య గారు మాట్లాడతారు. అమ్మగారికి దండాలు. మీ కృషికి మెచ్చుకోండి. మీ విద్యార్థుల్లో భారతీయ మూలాలు లేని వాళ్ళు ఏమాత్రం ఉన్నారు? వాళ్ళ సంఖ్య కానీ శాతం గురించి కానీ చెప్పండి. తర్వాత తెలుగు నేర్చుకోవడంలో వాళ్ళు ఏమాత్రం సఫలీకృతులు అవుతున్నారు? చివరిగా నేర్చుకున్న తర్వాత తెలుగు వికాసం కోసం వాళ్ళు ఏమైనా కృషి చేస్తున్నారా? మెప్పిద్దాం. మన దగ్గర ఈ 17 సంవత్సరాల్లో నేర్చుకున్న వాళ్ళది ఖచ్చితంగా ఓన్లీ తెలుగు కాని వాళ్ళ డేటా అంటూ మనం సంపాదించలేదు. అసలు పట్టించుకోలేదు. ఎవరొస్తే వాళ్ళకి నేర్పించడం అనుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడు అసలు పట్టించుకోలేదు. కాకపోతే వాళ్ళు ఎందుకు మన బడిలోకి వచ్చారు అనంటే 90% వాళ్ళల్లో ఒక భాగస్వామి తెలుగు వాళ్ళు అవ్వటం వల్ల. వాళ్ళకి అమ్మ నాన్నల్ని ఒప్పించటం కోసము తెలుగు కూడా వచ్చు అని చెప్పటం కోసం తీసుకొచ్చి చేర్పించిన వాళ్ళు. మహా అయితే వాళ్ళు ఏం చేస్తారు, పెళ్లి వరకు మాత్రమే నేర్చుకుని వెళ్ళిపోవాలి కదా. కానీ తెలుగు పెళ్లి వరకు నేర్చుకున్నా కూడా తర్వాత కూడా చదువుకుంటూ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి నేను అంటే ఒక ఉదాహరణ, నా స్టూడెంట్ ఎలిజబెత్ షుమాకర్ అని చెప్పి ఆవిడ లాయర్, ఇక్కడ చాలా ప్రఖ్యాత లాయరు. తను ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసమని మనబడి లొకేషన్ దగ్గర వచ్చినప్పుడు టీచర్లు అందరూ అక్కడ నుంచుని ఉండి మాట్లాడుతూ ఉంటే తను ఆ కాబోయే అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఒక పల్లెటూరు నేపథ్యంలో ఉన్న వాళ్ళు అనుకుంటా. అస్సలు రాదు. ఆ అమ్మగారికి అయితే అస్సలు రాదు తెలుగు, ఇంగ్లీషు. తనకి ఈ అమ్మాయిని చేసుకోవాలి అని అంటే అమ్మ సంతోషపడాలి అని అంటే ఆవిడకి తెలుగు రావాలి అనేది వాళ్ళ ఉద్దేశము. సరే ఎంచుకోమన్నారు ఆవిడకి. ఇలాగా రాజుగారు, మా చెమర్తి రాజుగారు చెప్పారు, ఇట్లాగా తెలుగు ఇక్కడ నేర్పించాలి, క్లాసులు అవి ఇవి కాకుండా 1-on-1 అయితే బెటరు అని చెప్పి శాంతి గారు అంటూ ఉంటారు అని చెప్పి తెలుగు రాని వాళ్ళకి, అస్సలు తెలియని వాళ్ళకండి ముఖతః ఒక్కళ్ళతో కూర్చొని చెప్పి మాట్లాడిచ్చేందుకు మిగతా వాళ్ళతో కలిపి మాట్లాడిస్తే అలా గ్రూపుల కింద అప్పుడు అలా చేస్తే జట్ల కింద బాగా వస్తుంది. సో అందుకని ఆవిడెందుకు అనుకోకుండా నన్ను ఎన్నుకున్నారు, నాకు నేర్పడానికి ఈవిడ కావాలి అని. అప్పుడు ఇంటికి వచ్చి నేర్చుకునేవాళ్ళు. మా వారు ఇప్పటిలాగానే ఇండియా వెళ్ళి వెనక్కి వచ్చారు. తనకి తెలీదు, నేను నేర్పిస్తున్నాను ఒక అమ్మాయికి, ఎవరికో వచ్చింది తను నేర్చుకుంటోంది అని తెలుసు. తలుపు తీసినప్పుడు తను ఆ పక్కన ఉన్నారు. నేను తలుపు తీయంగానే అమ్మాయి, ఇవాళ చందమామ చాలా అందంగా ఉంది కదా, పౌర్ణమి అనుకుంటా అనంది. యాక్సెంట్ ఇంగ్లీష్ లానే ఉంటుంది కదా, ఇవాళ పౌర్ణమి అనుకుంటా అలా మాట్లాడితే
వారు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడింది ఎవరు అంత తెలుగు అని చెప్పి చూస్తే ఆవిడ అన్నమాట. అది ఇంత బాగా తెలుగు ఇంతకు ముందు నేర్చుకున్నారంటే కాదు, గురువుగారు నేర్పబట్టి వచ్చింది అని చెప్పి. అంటే కొన్ని వాళ్ళకి నచ్చితే వాళ్ళకి కూడా నచ్చుతుంది. తనకి నచ్చింది ఆ భాష. నాకిది ఎంత బాగా నచ్చిందో ఈ భాష అని. కొంతమందికి వచ్చినప్పుడు చాలా బాగా వాళ్ళకి కూడా ఎంత బావుందో ఇది వెరీ ఈజీ, ఎంత లాజికల్‌గా నేర్చుకోవచ్చో అనిపిచ్చేలాగా వాళ్ళకనిపిస్తే కంటిన్యూ చేస్తారు. లేకపోతే ఆ పెళ్లి తర్వాత అత్తమామలు ఒప్పేసుకున్నాక మానేస్తారు. సో, వాళ్ళ పిల్లలు మళ్ళా మనబడిలో చేర్పిచ్చారు. అంతవరకు నాకు తెలుసు. బాలబడి నుంచి చదువుతున్నారిప్పుడు. ఇలా నాన్ తెలుగు పిల్లలు. పెద్దలు చక్రవర్తి గారికి నమస్కారం. అయ్యా, మీరు ఒకసారి శాంతి గారిని నిలయండి. చక్రవర్తి గారు, భద్రాచలం. ఇంకెవరైనా అడగొచ్చండి. ఇంకొక 10-20 నిమిషాలు కొనసాగిద్దాం. నమస్తే అండి. కోదండరామయ్య గారు, నేను మాట్లాడొచ్చా? తప్పకుండా అండి, మహేష్ బాబు గారు. నమస్తే అండి శాంతి గారు. నేను ఇంగ్లాండ్లో ఉంటాను. మేము ఇక్కడ తెలుగు క్లాసెస్ కొన్ని నడుపుతున్నాము ఇప్పుడు. అంటే ఈ విధంగా మీరు చేసినట్లుగా పూర్తి పాఠశాల లేదా యూనివర్సిటీ లెవెల్ అలా వెళ్ళలేదు, కానీ మొదలు పెట్టి ఉన్నాము. కాదంటే ఈ విధంగా యూనివర్సిటీ గుర్తింపు గురించి అయితే నేను యోగి వేమన యూనివర్సిటీ గురించి ఒకసారి మాట్లాడాను వైస్ ఛాన్సలర్తో. ఆయన ఏమన్నారంటే, మాకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదు, ఇలాగ మీరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచే మీరు కనుక్కోవాలి, వాళ్ళకు మాత్రమే డిస్టెన్స్ లర్నింగ్, వాళ్ళకి ఆ లైసెన్స్ అది ఉంది వాళ్ళకు, మీరు వాళ్ళతో ఎంఓయూ పెట్టుకోవాల్సి ఉంటుంది అని ఆయన రీడైరెక్ట్ చేస్తున్నారు. అంటే నాకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరన్నమాట. మీరు నాకు సహాయం చేయగలరా? తప్పకుండా. అలాగే. అండి. ఇది ప్రశ్నలాగా కాదు, కానీ కొంత సహాయం లాగా. నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? నా ఫోన్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి. 408. నేను చెప్తాను. నేను కోదండరామయ్య గారి దగ్గర తీసుకుంటాను. సంతోషం. అది సమయం వృధా. ఇంకెవరైనా అడగండి ఏమైనా. ధనలక్ష్మి గారు, సీను గారు, గంగావతి, హబీలా, పాలపర్తి హబీలా. ఏమగా చాలా పుస్తకాలు రాస్తుంది, చాలా చురుగ్గా ఉంటుంది. రామగారు కూడా వచ్చారు. హబీలా గారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోన్ సంఖ్యను రాయండి. హబీలా మాట్లాడండి. చాలా ధన్యవాదాలు మాస్టారు. మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ముందస్తుగా అభినందనలు తెలియజేస్తూ, మీ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు కూడా, వినే అవకాశం భాగ్యం కలిగించినందుకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మాకు సాహిత్య కార్యక్రమం జరిగేటువంటి సమయము అది ఒక చిన్న అవాంతరం ఎదురవడం వల్ల మేము ఈ కార్యక్రమంలో యాడ్ అవ్వడానికి అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ఒక 2-3 నిమిషాల ముందు చక్రవర్తి గురువు గారు కూడా ఆన్ చేసుకుని మాట్లాడారు, కానీ ఆ సౌండ్ రాలేదు వారి మొబైల్ సమస్య వల్ల. ఆ మాట కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ, విశేషించి నిర్వాహకులకు, ఉదాత్తమైనటువంటి భాషాపరమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా శతదా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. సంతోషం అమ్మా. మంజుల గారు మాట్లాడాలి. శుభ సాయంత్రం అందరికండి, పెద్దలందరికీ నమస్కారము. మేడం గారు చాలా చక్కగా మాట్లాడింది. నేను కూడా తెలుగే చదువుకున్నాను పీజీ వరకు. కాకపోతే చాలా మంచిగా అనిపించింది మీరు మాట్లాడింది. అందరూ నేను కూడా పాల్గొనాలని, అందరూ వేరే వేరే దేశాల నుంచి మాట్లాడుతున్నారు కదా, ఎలా మాట్లాడుతున్నారు, మీ అంటే శైలి చూస్తున్నాను, చాలా చక్కగా ఉంది. మేము ఇక్కడ ఇండియాలో ఉండి కూడా ఇంత మాట్లాడలేకపోయాము అని అనిపించింది మేడం. చాలా ఇది ఉంది. అందుకనే దెర్ ఈస్ నో తెలుగు, దెర్ ఈస్ నో వెలుగు అంటారు కదా, అందుకని నేను ఒకటి ఈ పదము మా గురువు గారు చెప్పారు, అందుకనే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడొద్దు,
వెలుగు లేకపోతే తెలుగు లేకపోతే వెలుగే లేదని చెప్పిండు ఆయన. అందుకనే ఇంగ్లీష్ లో చెప్పినందుకు చెప్పాను. ధన్యవాదాలండి మీకు అందరికి. ఇంకొక చిన్న ధన్యవాదాలు విషయం గారు. ఇంకొక చిన్న మనబడి విషయం పిల్లలు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. అక్కడ పుట్టి పెరిగిన పిల్లవాడు 18 ఏళ్ల పిల్లవాడు అష్టావధానం చేస్తున్నాడు. 2 రాష్ట్రాల్లో 40 ఏళ్ల లోపు పిల్లలు అసలు తెలుగు మాట్లాడలేరు, రాయలేరు సక్రమంగా. అది పరిస్థితి. ఈ అబ్బాయికి ఇప్పుడు 2 ఏళ్ళు ఎక్కువ వచ్చినాయంట, 20 అయిందంట. వాడు అష్టావధానం వదిలేసి శతావధానం చేస్తున్నాడంట. మన దగ్గర ఎవరైనా అతనితో పోటీ పడగలరా? అంత చాలా గొప్ప ప్రయత్నం జరుగుతుందమ్మా. మిమ్మల్ని మనబడి విద్యార్థిని శతక పద్యాలు రాసి అహల అన్న పాప, ఆ అమ్మాయి కూడా అవధానం చేసింది అష్టావధానం మొన్న. అమ్మాయి ఇంకొక అమ్మాయి అమ్మాయి వడ్డిపర్తి పద్మాకర్ గారి శిష్యరికంలో అహల, అయ్యల సోమయాజుల అహల ఆ పాప పేరు. అవధానాలు చేసింది. ఒక శతక పద్యాలు 2 శతకాలు రాసింది. మా నినాదము అదేనండి, మనబడి పిల్లలు భావితరాల వెలుగు దివ్వెలు. ఇందాక ఆవిడ వెలుగు అన్నారు కనుక మంజుల గారు, అందుకని చెప్తున్నా. వాణిశ్రీ గారు అమ్మ మాట్లాడాలి. అందరికీ నమస్తే అండి. శాంతి గారు, మీరు చాలా చక్కగా చెప్పారు. మేము అంటే సగం మీ ఉపన్యాసం సగం అయిన తర్వాత జాయిన్ అయినట్టున్నాం మేము. మాది విజయవాడ అండి. నేను కూచిభట్ల ఆనంద్ గారు మన సిలికాన్ యూనివర్సిటీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేశారు విజయవాడలోనే. అప్పుడు నేను అటెండ్ అయ్యాను. మొత్తం సిలికాన్ యూనివర్సిటీలో ఏమేమి సిలబస్లు ఉన్నాయి, ఏమేమి ఎంఏలు ఉన్నాయి, అంతా క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు తెలుగు గురించి ఆయన చేసే ఇది కూడా అక్కడ చెప్పడం జరిగింది. అది నేను కులంకషంగానే విన్నాను. అయితే మీరు చెప్పిన ఈ మనబడి ప్రోగ్రామ్ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లల నుంచి చెప్పడం, దానికోసం ఒక సిలబస్ని తయారు చేయడం, ఇదంతా చాలా చాలా చక్కగా ఉంది. ఇందాక ఆయన అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పారు. అంటే సాంకేతిక పరమైన వొకాబులరీ కూడా అందులో యాడ్ చేస్తున్నాం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. ఎవరైనా అంటే మేము భావనా ప్రియ అని ఇప్పుడు హవేల్ గారు మాట్లాడారు. భావనా ప్రియ ఫౌండర్ ఆవిడ. అలాగే చక్రవర్తి గురుగారు మా గురుగారు. మా గ్రూప్ ద్వారా కొంత సాహితీ సేవ అనేది గురుగారు చేస్తూ ఉన్నారు. మా అందరి చేత రాయించడం, ప్రోత్సహించడం ఇదంతా. అయితే ఇదంతా సాహిత్యపరంగా జరుగుతుంది, కానీ ఈ స్ట్రీమ్ అయితే లేదు మా దగ్గర. కొత్త వాళ్ళని తీసుకురావడం, తెలుగు నేర్పడం అనేది లేదు. కానీ మీరు చేసే ఈ సేవ చాలా గొప్పదండి. నిజంగా సాహిత్యపరంగా కాకుండా ఇలా కూడా జరగాలి ఎక్కువ. అంటే పామర జనంలోనే తెలుగుని పెంచాలి. సాహిత్య ప్రియులు ఎప్పుడూ ఉంటూ ఉంటారు, ఏ భాషకైనా ఉంటూ ఉంటారు. అదొక సైడ్ స్ట్రీమ్ లాగా అది నడుస్తూ ఉంటుంది. కానీ ఇలా జరిగినప్పుడే ఆ ప్రగతి అనేది కనబడుతుంది. దీనికి మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అలాగే మీ యూనివర్సిటీలో తెలుగుకు సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎలా చేయాలి, దానికి ఫీజులు ఎలా ఉంటాయి? నాకు తెలిసి మీరు ఆన్లైన్లోనే చేస్తున్నారు. అది ఆన్లైన్లో ఉంది, ఆ ఫెసిలిటీ అయితే ఉంది. కాబట్టి ఎంఏ కానీ, పిహెచ్డీలు కానీ, అలాగే డిగ్రీ కానీ, లేదంటే ఇంకా ఏమైనా కోర్సులు ఉన్నాయో తెలుగుకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీరు కోదండ అనే ఉంది, మరి ఆయన క్షమించాలి, నాకు పూర్తిగా తెలియదు మీ గురించి. ఈ నిర్వహణ చేస్తున్నారు కదా, ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలుస్తూ, త్రూ ఆయన ద్వారా మాకు ఈ సమాచారాన్ని ఇస్తే బాగుంటుంది, కొంతమంది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. తప్పకుండా అండి, తప్పకుండా. ధన్యవాదాలు ముందుగా మీకు. అది నిజంగా చెప్పాలి అంటే మనము సాహిత్యం ఎంత గొప్ప సాహిత్యం ఉందో, అందుకనే అన్నాను నేను, తెలుగు భాషలో నిక్షిప్తమై ఉన్నట్టు విశేష జ్ఞానాన్ని పరిచయం చేయాలి ప్రపంచానికి అని. లేకపోతే అవి చదువుకోవటానికి, చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మనతో ఆగిపోకుండా. తర్వాత వాళ్ళకి తెలియాలి, చదవాలి అని అంటే ట్రాన్స్లేషన్స్ లో కాదు. అందుకని మనకి మనబడిలో అనువాదము కూడా చేస్తారు. వాళ్ళు అనువాదాలు చేస్తారు. ఈ అనువాదాలని ఆ తెలుగు మాతృకలోకి వెళ్ళేలాగా ఎలా చేయొచ్చు అనేది కూడా టెక్నిక్స్ కూడా నేర్చుకుంటారు వాళ్ళు. వేరే భాష నుంచి ఆ మాతృకలోకి మారుస్తున్నప్పుడు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వెళ్ళినప్పుడు, అలా వెళ్ళినప్పుడు ఎలా మారిపోతుంది కనుక
తెలుగు భాష నేర్చుకుంటే ఒక తిలక్ పద్యము, ఒక తిలక్ కవిత ఎంత అందంగా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవచ్చు. అవి వాళ్ళు బాలగంగాధర తిలక్ గారు గాని, ఎంతో మంది కవులు వాళ్ళ ఒరిజినల్ రాసిన దాంట్లో శైలితో ఎలా ఉంటాయి అనేది పఠనం కింద 7వ సంవత్సరంలో వాళ్ళు నేర్చుకుంటారు. మొత్తము ఒక 30 అంశాల కింద అవి ఒకే ఒక్క పేజీ, హాఫ్ పేజీ ఉంటుంది. వారి పేరు, రచయిత పేరు ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా రాసేవాళ్ళు, లేదా సి నారాయణ రెడ్డి గారు ఎలా రాసేవాళ్ళు, కాళోజీ గారు ఎలా రాసేవాళ్ళు, బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎలా రాసేవాళ్ళు, అలా వాళ్ళకి పరిచయం చేస్తాము పఠనం కింద ఎలా ఉంటాయి అవి అనేది. అంత గొప్ప ఉన్నాయి అని అంటే పంచమహాకావ్యాలలో నుంచి, ప్రబంధ కావ్యాల్లో నుంచి వాడు తెలుసుకోవాలి అని అంటే రావాలి కదా. వాళ్ళకి భాష రాందే మీరు ఊరికే ఆ గొప్పగా ఉన్నాయి అని అన్నట్టే అయిపోతుంది, అది తెలియకుండా పోతుంది. అందుకని నేర్పిస్తే, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మీతో పంచుకుంటాను. ప్రభాసంలో మను చరిత్రలో ఒక పద్యం గురించి చెప్తూ ప్రవరుడు ఎలా ప్రవర్తించాడు, ఆయన ప్రవరాఖ్యుడు తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నాడు, పిల్లల్ని ఎలా చూసుకున్నాడు, ఇలాగా అదంతా కథ చెప్పి తర్వాత పద్యము చెప్పినప్పుడు, అనుసు బ్రహ్మరు వేళ చెప్పినప్పుడు చెప్పేటప్పుడు కూడా అతను అక్కడ వరకు ఎలా వెళ్ళాడు, మంచులో వెళ్ళాడు, కాలికి ఏదో రాసుకున్నాడు, ఎవరికి కనపడకుండా వెళ్ళటము, ఇట్లాంటివన్నీ ఎక్కడన్నా చూసారా అని అంటే వాళ్ళు కొన్ని ఇంగ్లీష్ నావెల్స్ కూడా చెప్తారు. అప్పుడు నేను సరదాగా వాళ్ళతో అనేదాన్ని అనమాట, అవునరా పాపం ఈయన వెళ్ళిపోయి ఎప్పుడో ఇప్పుడు మొన్న ఈ మధ్య రాసిన ఈవిడ దగ్గర కాపీ కొట్టి ఆయన రాసి ఉంటారు కదా అని అంటే, అప్పుడు వాళ్ళు వెంటనే అస్సలు కానే కాదు, మన దగ్గర ఇంత గొప్పగా ఇంత నావెల్టీ థాట్ తో ఆలోచించే పుస్తకాలు ఉన్నాయని కూడా మాకు తెలియదు అత్త, మీరు చెప్పారు అసలు మాకు. ఎప్పటికైనా అందులోంచి ఒక్క పద్యము మా అంత మేము చదివి అర్థం చేసుకోగలిగితే చాలు, అలా వస్తుందా, మాకు అంత తెలుగు వస్తుందా అత్త అని చెప్పి అడుగుతారు పిల్లలు. అలా వాళ్ళకి పరిచయం ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. బంధ కవిత్వం వాళ్ళకి చెప్పినప్పుడు పాలిండ్రోమ్ అన్న ఒక్క పదమే తెలుసు, పదాలే తెలుసు వీళ్ళకి. అంత శతాబ్దాల వెనకాల వాళ్ళు ఆ పద్యాలు రాశారా నేను అనుకోవడం, ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలిండ్రోమ్ అన్న పదం నేర్చుకొని ఆయన వెళ్ళి అక్కడ రాసి ఉంటాడంటావా అని అట్లా అడుగుతాను అనమాట అట్లా తరగతిలో. అప్పుడు వాళ్ళు వెంటనే కాదు 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 కాదు, అమ్మో ఇంత పెద్దది, ఇంత ఉన్నాయా, అసలు ఎలా వచ్చింది వాళ్ళకి ఆలోచన అంటే, ఆలోచనలు ఎవరికైనా వస్తాయిరా నాన్న, అవి ఎవరు చాలా గొప్పగా చేశారు అని అంటే మనలో కూడా ఉన్నారు. ఎంతసేపు పెద్ద పదం అక్కడ వాడు కనిపెట్టాడు, వీడు కనిపెట్టాడు అని కాదు, ఇట్లా ఉన్నాయి అనేది తెలుసుకొని ఎందుకు నేర్చుకోవాలి నేను అని మీరు ఏడవకుండా బడిలోకి వెళ్ళి నేర్చుకోండి, ముందుకు సాగి పిహెచ్డీలు అలాంటివి చేసి మీ చెల్లెళ్ళు మిగతా వాళ్ళకు కూడా నేర్పించేలాగా మీరు చెయ్యాలి అని చెప్తాం. ఆ సందర్భంలో చెప్పమని చెప్తాను నేను గురువులకి. నేను కూడా నా పిల్లలకి అలానే చెప్తాను. ఇప్పుడు వాళ్ళు నిజంగా చాలా బాగా చదువుకొని వాళ్ళకి తెలిసి కాలేజెస్ కి వెళ్ళి కాలేజెస్ లో ఉన్న పిల్లలకి తెలుగు రాదు అలాగానంటే వాళ్ళని ఆన్లైన్ నా దగ్గర క్లాసెస్ కి పంపించి నేర్చుకోమని, జస్ట్ టు లెర్న్, వాళ్ళు చెప్పే మాట జస్ట్ టు లెర్న్ హౌ గ్రేట్ తెలుగు ఈజ్ అంటే నేను అంటాను ఆ మాట తెలుగులోనే చెప్పొచ్చు కదరా అని. సో కాబట్టి అలాంటి అద్భుతమైనవి అనుభూతులు, పుష్పగుచ్చాలు మన మనసులో ఇచ్చిన ఈ తెలుగు తల్లికి మనం ఏం చేస్తే ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు ఇక్కడ పాల్గొనే వారిలో 6 మాత్రమే 7 మాత్రమే తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మిగిలిన వాళ్ళకి తెలుగు రాయటం రాదు. ఆ పక్కన చూడండి వాళ్ళ పేర్లు, అందులో తెలుగు కనపడటం లేదు, తెలుగేతరులు ఎక్కువ కనపడుతున్నారు నాకు. ఈసారి మీరు సమావేశానికి వచ్చేటప్పటికి మీరు తెలుగు ఆలు నేర్చుకొని రావాలి. మీకు తెలియకపోతే కర్నూలు పోండి, నిక్కరేసుకొని నోట్లో వేలేసుకొని అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె గారు చెప్తారు ఎట్లా రాసుకోవాలి ఆలు ఈలు అని చెప్తారు, అది నేర్చుకోండి. పోతే రెండవది, మనోళ్ళు మాట్లాడేటప్పుడు అలా చేయటం జరిగింది అంటున్నారు. అలా కర్ణా హువా ఏదో హిందీలోనూ ఎక్కడో ఉన్న ప్రయోగాన్ని తెలుగులో కాపీ కొడుతున్నారు. 100 ఏళ్ల క్రితం ఆ చెత్త మాటలు తెలుగులో లేవు. మనం ఇక నుంచి ఒక్కొక్క రోగాన్ని తెలుగులో నుంచి తీసేద్దాం. అలా చేయటం జరిగింది అనాల్సిన పని లేదండి. అలా చేశాను, నేను రావటం జరిగింది, ఎగిరింది, దూకింది, పొందింది, అదేంటి నేను వచ్చాను. ఒక మంత్రి గారు మాట్లాడుతూ అలా జరగడం జరిగింది అన్నాడు. ఓ రోగం బాగా ముదిరిందిరా,
తెలుగు కనిపించింది. అందుకని ఇక నుంచి మీరందరూ గుర్తుంచుకోవాలి, జరిగింది అన్న మాట అది సొంతంగా ఒక క్రియగా వస్తే వాడండి, కానీ అది సహాయ క్రియగా రావాల్సిన పని లేదు. ఇక నుంచి మీరు ఎవరన్నా ఆమె గారు అలా చెప్పడం జరిగిందంటే చెప్పులు లేవు గిప్పులు లేవు ఆయన, నువ్వు జరగటాలు కుదరటాలు ఎగరటాలు లేవు అని గట్టిగానే మీరు అనాలి. ఆ రోగం వదిలించాలి మన వాళ్ళ దగ్గర నుంచి. ఇక మరి కార్యక్రమం ముగిద్దాము. తెలుగుకూటమి ట్రస్ట్ ఆమె గారు ఉన్నారు, చాలా మంచి రచయిత, తెలుగులో అందులో తమిళనాడులో ఉన్న తెలుగులో ఆమె గారు డాక్టరేట్ కూడా వచ్చింది. అమ్మ మీరు ముగించండి కార్యక్రమాన్ని. ఇంకెవరైనా మాట్లాడతారా చెప్పండి, ఒక్క నిమిషం సమయం. అమ్మ నువ్వు కానీ అమ్మగా. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాంతి కూచిభట్ల గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి వాటిని బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగేటువంటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. తెలుగు భాషను నేర్చుకుంటే ఏమొస్తుంది అనేవారికి చక్కటి సమాధానం ఈనాటి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శాంతి కూచిభట్ల గారి ప్రసంగమే. శాంతి కూచిభట్ల గారు భర్త ఆనంద్ కూచిభట్ల గారి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. భార్యాభర్తలు ఇద్దరు సమన్వయంతో మనబడితో బుడిబుడి అడుగులు వేస్తూ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తరించారు. ఖండాంతరాల్లో తెలుగు భాష ఔన్నత్యాన్ని దశ దిశలా చాటుతున్నారు. పుట్టిన గడ్డపై మమకారంతో సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం నెలకొల్పారు. నేడు ధన్వంతరి వార్డు ప్రారంభోత్సవం కూడా ఆరంభించారు. మీ సేవలు నిరంతరాయంగా కొనసాగాలని ఆశిస్తున్నాం. కూచిభట్ల శాంతి గారు అమ్మగా, అమ్మమ్మగా అమ్మ భాష తెలుగును 3వ తరానికి నేర్పించడం గొప్ప విషయం. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి సాహిత్య కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం విశేషం. మనబడి ద్వారా తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని భావి తరాలకు అందిస్తూ స్వచ్ఛంద సేవను అందించడం స్ఫూర్తిదాయకం. అమెరికాలో 35 రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులను తీర్చిదిద్దడమే కాక 14 దేశాల్లో దాదాపు 1,00,000 మంది భాషా సైనికులను తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విషయం. వీరికి తరగతులని శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహించడం అంటే వారుకున్నటువంటి వృత్తి వారు నిర్వహిస్తూ కూడా మాతృభాష అభిమానాన్ని ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చని మీరు తెలియజేశారు. పాఠ్యాంశాల్లో నీతి కథలు చేర్చడం చాలా గొప్ప విషయం. అంటే సిలబస్ లో అంటే పాఠ్య ప్రణాళికలో ఉండేటువంటిది మొక్కుబడిగా కాకుండా విద్యార్థులని నైతికంగా తీర్చిదిద్దడం, ఇది ఇక్కడున్న వాళ్ళకు కూడా ఆచరించాల్సినటువంటి ముఖ్య విషయం. ఇప్పుడు మన దగ్గర అది చాలా వరకు కనుమరుగైపోతా ఉంది. అన్నిటికన్నా ముఖ్య విషయం, వయస్సుతో నిమిత్తం లేకుండా తెలుగులో రాని విద్యార్థులను అంటే వారిని విద్యార్థులుగా చేర్చుకొని వాళ్ళకి తెలుగును బోధించడం, సమన్వయకర్తలకు సదస్సులు నిర్వహించి వారికి తర్ఫీదును ఇవ్వడం. విద్యా సంవత్సరంలో భాగంగా జోసే ఇది పోతోంది. విద్యా సంవత్సరంలో భాగంగా ముందు తల్లిదండ్రుల్లో మార్పును తీసుకొని రావడం, విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు సంస్కృత భాషలే కాక నృత్యం, సంగీతాల్లో తర్ఫీదును ఇవ్వడం, వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న మీ సంకల్పం త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఎన్నో విషయాలను తెలియజేశారు. మా సభ్యులు అడిగిన ప్రశ్నలని సమాధానాలు ఎంతో ఓపికగా తెలియజేశారు. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా తెలుగు కూటమి
తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినటువంటి అధ్యక్షులు పారుపల్లి కోదండరామయ్య గారికి ధన్యవాదాలు. నాకు ఈ తుది పలుకులు పలకడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ముగింపు పలుకుల్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సంతోషం అమ్మా. ఇక ముగిస్తున్నాము. ఎవరైనా ఒక అర నిమిషం మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ముగిస్తున్నామమ్మా. సుధారాణి శాంతి గారు గారు చాలా చక్కగా ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు. అద్భుతంగాను. ధన్యవాదాలు. గారు ఇంకా గొప్పగా మాట్లాడుతుందండి. అది వేరే తరాలు కానీ. సరేనమ్మా, మరి ఉంటాను. శాంతి గారికి మరొకసారి నిండు డెందంతో నెనరులు